Welcome back to Sulochana Education. BBA Business Analytics first semester subject Business Mathematics యొక్క యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4 ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీరు పాస్ కావాలంటే నేను ఏవైతే బిజినెస్ మ్యాథమెటిక్స్ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేశానో వాటన్నిటిని కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీరు డెఫినెట్లీ పాస్ అవుతారు. అండ్ వీడియో లెంత్ ఉందని అనుకోకుండా ఒకసారి మీరు వీడియో మొత్తం చూడండి, అప్పుడు మీకు తెలుస్తుంది. అండ్ బిజినెస్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్కి ఇదే లాస్ట్ వీడియో నేను పోస్ట్ చేయడం అనేది. అండ్ ఇది చివరి వీడియో. సో ప్రతి వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది. సో కాబట్టి ప్రతి వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా పాస్ అవుతారు. అండ్ బీబీఏ బిజినెస్ అనలిటిక్స్ ఫస్ట్ సెమిస్టర్ యొక్క ప్లేలిస్ట్ కూడా ఉంది, బీబీఏ ఫస్ట్ సెమిస్టర్, అది కూడా ఒకసారి చెక్ చేయండి. ఆల్రెడీ యూనిట్ 5లో పార్ట్ ఏ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో నెక్స్ట్ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంకా యూనిట్ 5లో ఇదే చివరి వీడియో. ఫస్ట్ వీడియోలో వచ్చేసి ఫస్ట్ పార్ట్లో అడిషన్, మల్టిప్లికేషన్, సబ్స్ట్రాక్షన్, ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అండ్ అడ్జాయింట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ మీరు పార్ట్ ఏ చూడండి, యూనిట్ 5ది. అది చూస్తేనే మీకు ఈ పార్ట్ బి అనేది క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఫస్ట్ యూనిట్ 5 పార్ట్ ఏ చూడండి, అది చూశాక ఈ పార్ట్ బి చూడండి. సో ఈ పార్ట్ బిలో వచ్చేసి ఇన్వర్స్ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఫస్ట్ చూద్దాము. ఇన్వర్స్ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఫార్ములా వచ్చేసి ఇన్వర్స్ అంటే 1/a అని అర్థం. సో ఏ 1/aని ఇలా రాస్తారు. సో ఇన్వర్స్ ఫార్ములా వచ్చేసి అడ్జాయింట్ ఏ బై మోడ్ ఏ, దీన్ని మోడ్ అంటారు. సో మోడ్ ఏ. ఆల్రెడీ పార్ట్ ఏ చూడండి, ఆల్రెడీ పార్ట్ ఏలో అడ్జాయింట్ ఏ అంటే అడ్జాయింట్ ఏ మ్యాట్రిక్స్ అంటే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అడ్జాయింట్ ఏ అంటే ట్రాన్స్పోజ్ ఆఫ్ ద కోఫాక్టర్ మ్యాట్రిక్స్ యొక్క ట్రాన్స్పోజ్ చేస్తే మనకు అడ్జాయింట్ ఏ వస్తుంది. మీరు పార్ట్ బి చూసేటప్పుడు ఫస్ట్ పార్ట్ ఏ చూడండి, పార్ట్ ఏ చూశాక పార్ట్ బి చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే పార్ట్ ఏ కంటిన్యూషన్ పార్ట్ బిలో ఉంటుంది. సో ఇన్వర్స్ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్, ఇన్వర్స్ ఆఫ్ ఏ యొక్క ఇన్వర్స్ ఫార్ములా ఏంటంటే అడ్జాయింట్ ఏ డివైడెడ్ బై మోడ్ ఏ. అడ్జాయింట్ ఏ వచ్చేసి ఆల్రెడీ పార్ట్ ఏలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ట్రాన్స్పోజ్ ఆఫ్ ద కోఫాక్టర్ మ్యాట్రిక్స్ యొక్క ట్రాన్స్పోజ్ వచ్చేసి అడ్జాయింట్ ఏ. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకు ఆల్రెడీ పార్ట్ ఏలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది సమ్ చేసేటప్పుడు చెప్తాను. ఇది వచ్చేసి సో ఏ ఇన్వర్స్ ఫార్ములా చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ 4 ఇవ్వబడింది. ఫైండ్ ద ఇన్వర్స్ ఆఫ్ ఈ మ్యాట్రిక్స్ యొక్క ఇన్వర్స్. ఫార్ములా వచ్చేసి ఏం చెప్పాను, ఫార్ములా వచ్చేసి అడ్జాయింట్ ఏ డివైడెడ్ బై ఏ. సో వీళ్ళు మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చారు, 3 1 -2. సో 3 1 -2 ఇచ్చి ఇలా ఇచ్చారు. వీళ్ళు ఈ రకంగానే ఇచ్చారు. ఫైండ్ ఇన్వర్స్ ఆఫ్, సో ఇన్వర్స్ ఈ మ్యాట్రిక్స్ కనుక్కోమంటున్నారు. సో ఇది ఏ మ్యాట్రిక్స్ అనుకుంటే ఫార్ములా వచ్చేసి ఏ ఇన్వర్స్ ఫార్ములా వచ్చేసి అడ్జాయింట్ ఏ డివైడెడ్ బై ఇది. సో మనకు ఫస్ట్ అడ్జాయింట్ ఏ తెలియాలి. అడ్జాయింట్ ఏ అంటే ఏంది, ట్రాన్స్పోజ్ ఆఫ్ కోఫాక్టర్ మ్యాట్రిక్స్. సో అడ్జాయింట్ ఏ అంటే ట్రాన్స్పోజ్ ఆఫ్ కోఫాక్టర్ మ్యాట్రిక్స్. ఫస్ట్ మనం కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ మనం దీన్ని ఏమన్నాం, ఒక 4 A's తీసుకోండి. ఇలా ఫస్ట్ అనేది ఫస్ట్ రో ఫస్ట్ కాలంలో ఉంది. సో ఫస్ట్ రో ఫస్ట్ కాలం, నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలం,
సెకండ్ రో ఫస్ట్ కాలం, నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలం. సో A11 అంటే అర్థమైంది 3 అని అర్థం. 1 నెక్స్ట్ -1 2. సో ఇలా రాసుకోండి. రాసుకున్నాక కోఫాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. A11కి, A12కి, A21కి, A2కి. సో కోఫాక్టర్ ఆఫ్ A11, నెక్స్ట్ కోఫాక్టర్ ఆఫ్ A12, కోఫాక్టర్ ఆఫ్ A21, A22 కోఫాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో కోఫాక్టర్స్ యొక్క ఫార్ములా పార్ట్ ఏ చూసేటోళ్ళకి ఆల్రెడీ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫార్ములా వచ్చేసి ఇది మ్యాట్రిక్స్ IJ -1 I + J. I + J అంటే I అంటే రో, J అంటే కాలం. సో ఇక్కడ -1 -1 -1 I + J అంటే 1 రో 1 కాలం, 1 + 1 1 + 2 2 + 1 2 + 2. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ MIJ అంటే మ్యాట్రిక్స్. ఇది అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే A11కు, A11 అంటే ఇది కదా, ఇది దేనికి కనెక్షన్ ఉంది, దీనికి దీనికి. సో ఇలా రబ్ చేస్తే మనకు మిలిగేది ఏంది 2. సో అది ఇక్కడ రాసుకోవాలి. నెక్స్ట్ A12 అంటే ఇది, A12 అంటే ఫస్ట్ రో సెకండ్ కాలం ఇది కదా, ఇది దేనికి కనెక్షన్ ఉంది, దీనికి దీనికి. మిలిగింది ఏంది -1. సో అది రాసుకోవాలి. అది మ్యాట్రిక్స్ IZ అంటే. నెక్స్ట్ వచ్చేసి A21 అంటే ఇది, ఇది దీనికి దీనికి కనెక్షన్ ఉంది 1 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది దీనికి దీనికి ఉంది 3 వస్తుంది ఇక్కడ. ఇది -1 స్క్వేరు. ఈవెన్ నెంబర్స్కి మనకు అనేది మైనస్ వాల్యూస్ అనేవి ప్లస్ అవుతాయి. సో -1 × -1 + 1 అవుతుంది. 1 × 2 2 అవుతుంది. -1 3. సో 3 అనేది ఆడ్ నెంబర్, అప్పుడు ఇక్కడ -1 వస్తుంది. సో -1 × -1 +1. కావాలంటే మీరు క్యాలిక్యులేటర్లో మీకు ఎగ్జామ్లో క్యాలిక్యులేటర్ తీసుకొని వెళ్ళొచ్చు. కాబట్టి -1³ అని -1ని 3 టైమ్స్ ఇంటూ చేస్తే మనకు -1 వస్తుంది. -1 × -1 +1. సో -1³ ఆడ్ నెంబర్ కాబట్టి ఇక్కడ -1 వస్తుంది. ఇది 1 -1 × 1 -1. ఇక్కడ ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి 1 వస్తుంది, అదే +1 వస్తుంది. ఇక్కడ 3 అంటే 3 వస్తుంది. ఇవి అంటే కోఫాక్టర్ మ్యాట్రిక్స్ అంటే అర్థం ఏంటంటే A11 ఇక్కడ ఉండేది A12, ఇక్కడ A21, ఇక్కడ A22 అని అర్థం. అంటే దీని వాల్యూస్ ఏంది 2 1 -1 3. ఇది కోఫాక్టర్ మ్యాట్రిక్స్. నేనేం చెప్పాను, అడ్జాయింట్ ఏ అంటే ఏంది, అర్థమైంది ట్రాన్స్పోజ్ ఆఫ్ ద కోఫాక్టర్ మ్యాట్రిక్స్. ట్రాన్స్పోజ్ అంటే ఇది 1 రో, ఇది అనదర్, అవునా. కాబట్టి ఈ 1 రో అనేది కాలం అవుతుంది. అంటే 2 1 ఇలా ఉండేది ఇలా అవుతుంది, ఇలా ఉండేది కాలంగా -1 3 అవుతుంది. ఇది అడ్జాయింట్ ఏ. సో ఇది అడ్జాయింట్ ఏ. సో మనకి వీళ్ళు ఏమన్నారు, అడ్జాయింట్ ఏ డివైడెడ్ బై mod A అన్నారు. సో mod A వచ్చేసి ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి, mod A అన్నారు, అవునా. mod A అంటే ఏం లేదు, ఫార్ములా వచ్చేసి AD - BC. AD - BC. AD అంటే ABCD. AD అంటే 3 × 2 BC అంటే 1 × -1. అప్పుడు 6 + 1 7 అవుతుంది. సో మనకు A ఇన్వర్స్ అంటే నా అడ్జాయింట్ ఏ అంటే ఏంది, మ్యాట్రిక్స్ వచ్చేసి 2 -1 ఇది డివైడెడ్ బై mod A అంటే 7. అంటే వచ్చేసి మనకు ఆన్సర్ ఎంత వచ్చింది 1/7. 2 - 1 1 3. ఇది వచ్చేసి ఏ ఇన్వర్స్ యొక్క ఆన్సర్. సింపుల్. మనకు ఫస్ట్ అడ్జాయింట్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి అడ్జాయింట్ ఏ అంటే ట్రాన్స్పోజ్ ఆఫ్ ద కోఫాక్టర్ మ్యాట్రిక్స్, అంటే కోఫాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో కోఫాక్టర్ మ్యాట్రిక్స్ వస్తుంది, దీనికి ట్రాన్స్పోజ్ చేస్తే మనకు అడ్జాయింట్ ఏ వస్తుంది. mod A వచ్చేసి AD - BC. ఇది చేస్తే మనకు mod A వస్తుంది. ఇది అడ్జాయింట్ ఏ డివైడెడ్ బై mod A వచ్చేసి ఏ ఇన్వర్స్ అవుతుంది. సో అడ్జాయింట్ ఏ ఆన్సర్ డివైడెడ్ బై mod A ఆన్సర్. ఇది వచ్చేసి మనకు ఇన్వర్స్ యొక్క మ్యాట్రిక్స్ యొక్క ఆన్సర్. ఈ ప్రాబ్లం నేను చేశాను కదా, అండ్ మీకు ఇది హోంవర్క్ ఇవ్వబడుతుంది, చేయండి. ఆన్సర్ ఎంత వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలపండి, లేదంటే చేయండి, మీకు ఒక ఐడియా వస్తుంది కామెంట్ సెక్షన్లో తెలపకపోయినా. అండ్ ఇది కూడా సేమ్ నేను ఇంతాక చేసిన సేమ్ ఫార్మాట్లో ఉంది.
2 into 2 మ్యాట్రిక్స్లు అనమాట. 2 into 2 అంటే 2 rows ఉన్నాయి, 2 columns ఉన్నాయి. సో ఇవి ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన కాన్సెప్ట్సే. ఇవి చేయండి మీరు. ఇక్కడ వచ్చేసి మనకు 3 into 3 మ్యాట్రిక్స్ ఉంది, అంటే 3 rows అండ్ 3 columns ఉన్నాయి. ఇది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళు ఒక మ్యాట్రిక్స్ ఇచ్చినారు, ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఆ మ్యాట్రిక్స్కి ఇన్వర్స్ అంటే ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయడం అంటే ఆల్రెడీ మనకు తెలిసిన ఫార్ములానే, అడ్జాయింట్ ఏ డివైడెడ్ బై mod ఏ. సో ఫస్ట్ అడ్జాయింట్ ఏ మ్యాట్రిక్స్ వాళ్ళు ఏది ఇవ్వడం జరిగిందంటే 1 2 -1 -1 1 2 2 -1 1. సో ఇది దీనికి ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇన్వర్స్ ఫార్ములా వచ్చేసి ఇది. ఫస్ట్ అడ్జాయింట్ ఏ ఫైండ్ అవుట్ చేయాలంటే అడ్జాయింట్ ఏ అంటే ట్రాన్స్పోజ్ ఆఫ్ కోఫాక్టర్ మ్యాట్రిక్స్. సో ఫస్ట్ మనం కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ 1 2 3 4 5 6 7 8 9 వీటి కోఫాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకు 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి. సో 9 3 4 5 6 7 8 9. సో వీటి కోఫాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఏంది ఫస్ట్ రో ఫస్ట్ కాలం, సెకండ్ 2 వచ్చేసి ఏంది ఫస్ట్ రో సెకండ్ కాలం, నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ రో థర్డ్ కాలం, నెక్స్ట్ ఇది సెకండ్ రో ఫస్ట్ కాలం, ఫస్ట్ రో వస్తుంది, తర్వాత కాలం వస్తుంది. నెక్స్ట్ కోఫాక్టర్ ఏది ఫైండ్ అవుట్ చేయాలి, ఇదంటే సెకండ్ రో సెకండ్ కాలం, నెక్స్ట్ వచ్చేసి సెకండ్ రో థర్డ్ కాలం, నెక్స్ట్ థర్డ్ రో ఫస్ట్ కాలం, థర్డ్ రో సెకండ్ కాలం, థర్డ్ రో థర్డ్ కాలం, అంటే థర్డ్ రో ఫస్ట్ కాలం, థర్డ్ రో సెకండ్ కాలం, థర్డ్ రో థర్డ్ కాలం. వీటి కోఫాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ రాయండి కోఫాక్టర్స్ ఆఫ్ అని ప్రతిదానికి రాయండి. నేను ఇక్కడ రఫ్గా చేస్తున్నా, మీరు ఎగ్జామ్లో ఇలా చేసుకుంటే వెళ్ళకండి. ఫస్ట్ ఇది చేసి ఇట్లా కిందికి రాయండి, కోఫాక్టర్ A11 కనుక్కొని, తర్వాత A12 కిందికి రాయండి. ఫార్ములా వచ్చేసి ఆల్రెడీ చెప్పడం జరిగింది కదా. ఫార్ములా వచ్చేసి -1 i + j mij. సో ఫస్ట్ -1 కామన్ కాబట్టి అన్నిటికి రాయండి. i + j అంటే ఇవి రెండు ప్లస్ చేయడం అంతే. 1 + 2 1 + 3 -1 2 + 1 -1 2 + 2 2 + 3 -1 3 + 1 -1 3 + 2. మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ స్టెప్స్ జస్ట్ గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్ వచ్చేసి ఇది అంటే ఏం చెప్పిన 1 1 ఇది కదా, ఇదన్నీ దేని కనెక్షన్ ఉంది, దీనికి ఉంది అంటే మనకు ఇది వస్తుంది. ఇందాక మనము ఓన్లీ స్క్వేర్ అంటే ఏంది 2 into 2 మ్యాట్రిక్సే ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ మనకు 3 into 3 మ్యాట్రిక్స్ కాబట్టి, అంటే 3 rows 3 columns కాబట్టి ఇక్కడ మ్యాట్రిక్స్ వస్తుంది మనకు 1 2 -1 1 ఇలా. నెక్స్ట్ 1 ఇది కదా, ఇది దీని కనెక్షన్ ఉంది, అంటే -1 2 2 1 అంటే -1 2 2 1 వచ్చింది, ఇలా రాసుకొని. నెక్స్ట్ వచ్చేసి ఇది కదా, దీనికి ఇది కరెక్షన్ ఉంటే -1 1 2 -1 -1 1 2 -1. నెక్స్ట్ వచ్చేసి 2 1 కదా, 2 1 అంటే సెకండ్ రో ఫస్ట్ కాలం. ఇది దేని కనెక్షన్ ఉంది, ఇలా కనెక్షన్ ఉంది, అంటే 2 -1 1 2 2 -1 1 2. ఇది క్లియర్గా చూడండి, మీరు ఈజీగానే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ హోంవర్క్ ఇవ్వడం జరుగుతుంది, చేయండి. మీకు ప్రాక్టీస్ ఎక్కువ చేస్తేనే మీరు ఎగ్జామ్లో పర్ఫెక్ట్గా అటెంప్ట్ చేయగలుగుతారు. నెక్స్ట్ 2 2 అంటే ఇది దేని కనెక్షన్ ఉంది, దీనికి ఉంది, అంటే 1 -1 -1 2 రాసుకోవాలి. 1 -1 -1 2 రాసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కదా 2 3 అంటే ఇది దేని కనెక్షన్ ఉంది, దీనికి ఉంది అండ్ దీనికి, అంతే కదా. 1 2 2 -1 రాసుకోండి. చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నిజంగా అంటే మీరు పాస్ అవుతారు ఖచ్చితంగా. ఎగ్జామ్ అయిపోయాక మీరు ఫీడ్బ్యాక్ తెలియజేయండి. నెక్స్ట్ వచ్చేసి 3 1 వచ్చి దీనికి కనెక్షన్ 2 -1 1 2 2 -1 1 2. నెక్స్ట్ వచ్చేసి 3 2 ఇది దేని కనెక్షన్, దీనికి అంటే 1 -1 1 -1 2 ఇది కదా 3 2 అంటే దీనికి అంటే 1 -1 -1 2. నెక్స్ట్ 3 3 ఇది దీనికి అంటే 1 2 -1 1 2 -1 1 ఇది.
సో మనం ఇది సాల్వ్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి మనకి ఇది ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా అంటే మీకు ఎగ్జామ్లో క్యాలిక్యులేటర్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి అంత ఏమీ అవసరం లేదు. -1ని 2 టైమ్స్ మీరు ఇంటూ చేస్తే ఇప్పుడు -1 స్క్వేర్ కదా. సో -1 × -1 అంటే ఆటోమేటిక్గా +1 వస్తుంది. నెక్స్ట్ -1 హోల్ క్యూబ్ అంటే మీరు -1ని 3 టైమ్స్ ఇంటూ చేస్తే మనకు -1 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 4 కాబట్టి 1 వస్తుంది. ఇక్కడ 3 కాబట్టి మనకు -1 వస్తుంది. ఇక్కడ -1 హోల్ మీరు ఎలాబరేట్ చేయండి, ఇట్లా సింపుల్గా రాయకండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంది, -1 1 + 1 అంటే ఇది -1 స్క్వేర్ అని మళ్ళీ 1 2 -1 1 ఇలా రాయండి. నెక్స్ట్ -1ని 2 టైమ్స్ ఇంటూ చేస్తే 1 వస్తుంది. నెక్స్ట్ ఇలా రాయండి, నేను డైరెక్ట్ రాస్తున్నా. నెక్స్ట్ -1 హోల్ టు ది పవర్ 4 అంటే 1 వస్తుంది. -1 హోల్ టు ది పవర్ 5 అంటే -1 వస్తుంది. -1 హోల్ టు ది పవర్ 4 అంటే 1 వస్తుంది. -1 హోల్ టు ది పవర్ 5 అంటే -1 వస్తుంది. -1 హోల్ టు ది పవర్ 6 అంటే 1 వస్తుంది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంది, ఈ డాట్ అంటే అర్థం ఏంటంటే ఇంటూ అని అర్థం. నెక్స్ట్ ఇది, సో ఇది ఫార్ములా ఇందాక చెప్పినా కదా, mod A ఫార్ములా స్క్వేర్ మ్యాట్రిక్స్లో ఒక మ్యాట్రిక్స్ ఇచ్చినారు 1 2 3 4 అని. ఇందాక దాంట్లో mod A అంటే ఫార్ములా ఏం చెప్పిన, AD - BC అని చెప్పిన, అవునా కదా. ఇప్పుడు ఇది కూడా mod ఫార్మాట్లో రాసుకోవాలా, మ్యాట్రిక్స్ ఫార్మాట్లో రాసుకోవద్దు. సో ఇందాక దాంట్లో మనం ఇలా తీసినప్పుడు ఒక్కటే ఉంది కాబట్టి మనం ఇలా రాసినాం. సో ఇంకా అదే ఇంటూ చేసుకున్నాం. ఇక్కడ అనేది మనకు మ్యాట్రిక్స్ వచ్చింది కాబట్టి ఈ మ్యాట్రిక్స్ దీనికి మోడ్కి ఫార్ములా ఏంది, AD - BC అంటే AD - BC అంటే ఇది అనేది కూడా మీరు డైరెక్ట్ AD - BC అంటే ఎగ్జామ్లో ఏం చేస్తారంటే 1 × 1 - BC అంటే ఏది 2 × -1 ఇలా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళండి. ఇక్కడ నేను డైరెక్ట్ వేస్తున్నా. ఇక్కడ 1 × 1 అంటే 1, తర్వాత మైనస్ ఉంది, 2 × -1 అంటే -2 అవుతుంది, అవునా. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంది 1 × -1 -1 -2 × 2 4. నెక్స్ట్ వచ్చేసి ఏంది -1 × -1 అంటే ఏంది +1 అవుతుంది. -1 × 2 2. నెక్స్ట్ 4 +1. నెక్స్ట్ వచ్చేసి 2 -× -+-1. నెక్స్ట్ వచ్చేసి 1 × -1 -4 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 4 నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ మైనస్ ఉంది, ఇక్కడ -1 × 1 1 అవుతుంది. నెక్స్ట్ 2 మైనస్ ఉంది, -1 × -1 +1 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 1 ఇక్కడ మైనస్ ఉంది అంటే AD ఇంటూ చేసిన -BC అంటే 2 × -1 -2 ఇలా చేసి ఇంకా నెక్స్ట్ సాల్వ్ డైరెక్ట్ చేసేస్తున్నా. ఇక్కడ చూడండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, అంటే 1 + 2 3 3 × 1 3. నెక్స్ట్ -1 × -4 సారీ -1 -4 వచ్చేసి -5 -5 × -1 5. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు మైనస్, ఇది మీరు క్యాలిక్యులేటర్ చేసుకోండి కావాలంటే. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏమొస్తే ఇక 5 × -1 -5. నెక్స్ట్ ఇక్కడ 1 1 × 1 1. నెక్స్ట్ ఇక్కడ -5 వస్తుంది, -5 × -1 5 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 4 -1 అంటే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఏం చేసిన అంటే AD - BC అంటే ఇది -1 × 1 అంటే -1 వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ 4 + 1 5 5 × 1 5. నెక్స్ట్ 2 - 1 వచ్చేసి 1 1 × -1 వచ్చేసి -2 - 1 1 1 × -1 -1. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 1 + 2 3 3 × 1 3. సో ఈ మ్యాట్రిక్స్ ఎలా వచ్చిందంటే కోఫాక్టర్ మ్యాట్రిక్స్ రాసుకోవాలి. ఫస్ట్ ఏంది 3 5 -1 -5 1 5 5 -1 3. ఇది కోఫాక్టర్ మ్యాట్రిక్స్. సో మీరు ఈ సమ్మెల్ చేసేటప్పుడు చాలా కాన్సన్ట్రేషన్ ఆఫ్ బ్రెయిన్తో చేయండి. మనకి ఇక్కడ మిస్టేక్ వచ్చింది ఎక్కడంటే ఇక్కడ మనకు మ్యాట్రిక్స్ ఇచ్చినారు కదా. సో కోఫాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఇక్కడ A21 A22 A21 అంటే అర్థమైంది ఇది కదా,
సెకండ్ రో ఫస్ట్ కాలం. సో ఇది దేనికి కనెక్షన్ ఉంది, దీనికి కనెక్షన్ ఉంది. అప్పుడు రాసుకోవాల్సింది ఏది 2 -1 -1 1. ఇక్కడ మనం ఏం రాసుకున్నాం 2 -1 -1 1 రాసుకోవాలి. చూడండి కదా 2 -1 -1 1 రాసుకోవాలి. సో 2 -1 -1 1 రాసుకోవాలి. నెక్స్ట్ A22 అంటే ఇది సెకండ్ రో సెకండ్ కాలం అంటే ఇది దేనికి కనెక్షన్ ఉంది, ఇది దీనికి ఇవి రెండే కదా రబ్ చేయగలుగుతాడు. అంటే 1 -1 2 1 1 -1 2 1 1 -1 2 1. నెక్స్ట్ వచ్చేసి A23 అంటే ఇది సెకండ్ రో థర్డ్ కాలం. ఇది దేని కనెక్షన్ ఉంది, దీనికి ఇవి రెండే కదా రబ్ చేయగలిగేది. ఇది అంటే 1 2 2 -1 1 2 ఇది ఒకటి కరెక్ట్ రాష్ట్రం 1 2 2 -1. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ బ్రెయిన్తో చేయండి ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు AD - BC అంటే AD అంటే ఇది 2 × 1 2 అవుతుంది. ఇక్కడ -BC అంటే -1 × -1 1 అంటే BC అంటే ఇది -1 × -1 +1 అవుతుంది. BC వేస్తే +1 అయింది. ఇక్కడ మైనస్ ఉంటుంది, -BC కదా అంటే BC అంటే ఇది -1 × -1 అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 1 × 1 1 అవుతుంది. అంటే 2 - 1 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 1 × 1 1 ఇక్కడ మైనస్ ఉంటుంది, BC అంటే -1 × 2 -2. సో -2 ఉంటుంది. ఇక్కడ -2 ఇది ఒక మైనస్ ఉంది అంటే +2 వస్తుంది. అంటే 1 + 2 3 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 2 - 1 కదా 2 - 1 అంటే 1 1 × -1 -1. మనము -1 3 ఈ రెండు ఇక్కడ రాసుకోవాలి. -1 3 5 -1 రాసుకున్నాం. ఇక్కడ మ్యాట్రిక్స్లో వచ్చేసి 3 5 -1 రాసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనము -1 3 5. సో ఈ 3 అనేది ఇక్కడ వేసుకోవాలి. -1 3 5 -1 3 5 ఆల్రెడీ ఉంది. సో ఇది కోఫాక్టర్ మ్యాట్రిక్స్. సో దీనికి ట్రాన్స్పోజ్ చేస్తే మనకు అడ్జాయింట్ మ్యాట్రిక్స్ వస్తుంది. అడ్జాయింట్ ఏ వచ్చేసి 3 5 రో ఉండేది కాలం అవుతుంది 3 5 -1. నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలం అవుతుంది -1 3 5 ఈ రకంగా అవుతుంది. థర్డ్ రో థర్డ్ కాలం అవుతుంది ఈ రకంగా అవుతుంది. ఇది వచ్చేసి అడ్జాయింట్ ఏ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన ఫార్ములా ఇది A ఇన్వర్స్ అంటే అడ్జాయింట్ A / mod A ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం అడ్జాయింట్ ఏ ఫైండ్ అవుట్ చేసాం కదా. కోఫాక్టర్ మ్యాట్రిక్స్ యొక్క ట్రాన్స్పోజ్ వచ్చేసి అడ్జాయింట్ ఏ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ అడ్జాయింట్ ఏ మనం ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ అడ్జాయింట్ ఏ / A mod. సో ఈ వాల్యూ తెలిస్తే ఇది / ఇది వేస్తే A ఇన్వర్స్ వస్తుంది, ఇన్వర్స్ మ్యాట్రిక్స్ వస్తుంది. సో మనకు mod A తెలియాలి. సో mod A అంటే ఆల్రెడీ మనకు మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చారు 1 2 -1 -1 1 2 2 -1 1 ఈ మ్యాట్రిక్స్ ఇచ్చినారు. సో మనం mod A అంటే స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు 1 2 3 4 ఇలా ఇచ్చినప్పుడు ఏంటి AD - BC అవునా mod A అంటే. సో ఇది అనమాట mod A అంటే. కానీ ఇక్కడ మనకి 3 × 3 ఇచ్చినారు. సో కాబట్టి ఇక్కడ మ్యాట్రిక్స్ ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే mod A అంటే సింపుల్. ఫస్ట్ దాన్ని మీరు ప్లస్ అనుకోండి, సెకండ్ దాన్ని మైనస్ అనుకోండి, థర్డ్ దాన్ని ప్లస్ అనుకోండి. అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ది ఏంది 1 కదా 1ని రబ్ చేస్తే ఇది పోతుంది. మధ్యలో ఉండేది ఏంటి AD - BC అంటే 1 × 1 -BC 2 × -1 2 × -1 వచ్చేసి -2 అవుతుంది. మీకు కావాలంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది కూడా వద్దు. mod A అంటే ఫస్ట్ ఏంది ప్లస్ మైనస్ ప్లస్ గుర్తుపెట్టుకోండి. ఇదేంది 1 కదా AD. సో ఇది రబ్ చేస్తే మనకు వచ్చేది ఏంది ఈ మ్యాట్రిక్స్. ఇది అంటే ఏంది AD - BC చేయాలి. సో అది కూడా వద్దు. ఫస్ట్ మ్యాట్రిక్స్ రాసుకోండి 1 2 -1 1 మ్యాట్రిక్స్ రాసుకున్నారా. నెక్స్ట్ మైనస్ కదా 2ది. సో 2 రాసుకోండి. 2కి కనెక్షన్ ఏంది ఇది. సో మ్యాట్రిక్స్ ఏమొస్తుంది మనకు -1 2 2 1 వస్తుంది. ఎస్. నెక్స్ట్
ఇది ఇక్కడ ప్లస్ ఉంది. సో ఇక్కడ ఏముంది -1 ఉంది. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. సో -1 రాసుకొని మ్యాట్రిక్స్ రాసుకొని దేనికి కనెక్షన్ దీనికి దీనికి అంటే మ్యాట్రిక్స్ ఏమొస్తుంది -1 2 -1 ఇది వస్తుంది. ఎస్. నెక్స్ట్ వచ్చేసి మనం దీనికి క్యాలిక్యులేట్ చేయాలి. ఏడి మైనస్ బీసీ అంటే బ్రాకెట్ ఓపెన్ చేద్దాం. ఏడి మైనస్ బీసీ అంటే 1 × 1 మైనస్ బీసీ అంటే 2 - 1. సో ఇలా చేసుకొని మీకు ఎగ్జామ్లో కూడా ఇలా క్లియర్గా రాయాలి. నేను ఏదో రఫ్గా రాస్తున్నా కానీ ఇంతవరకు సమ్లో కూడా అదే అడ్జాయింట్ ఏ అప్పుడు కోఫాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు నేను డైరెక్ట్ క్యాలిక్యులేట్ చేశాను. ఇట్లా రాయాలి మీరు ఏడిబిసి. సో ఈ రకంగా రాయాలి. ఏడి అంటే -1 మైనస్ బీసీ అంటే 2 × 2. సో ఇది నెక్స్ట్ -1 ఏడి అంటే -1 × -1 బీసీ అంటే 1 × 2. క్లియర్. 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 × 1 2. నెక్స్ట్ -2 -1 × -1 -1 -4. నెక్స్ట్ -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో 1 -1 × 2 2. ఇది 3 -2 -5 -1 -1. సో 3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 2 = 10 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే 14 వస్తుంది. మా డి వచ్చేసి 14. సో ఇన్వర్స్ ఫార్ములా ఇది. ఏ ఇన్వర్స్ అంటే అడ్జాయింట్ ఏ డివైడెడ్ బై mod A. సో ఇది చాలా సింపుల్. మీరు ఫార్మాట్ ఒకటి మీరు గుర్తుపెట్టుకున్నారంటే ఇది సింపుల్, చాలా సింపుల్. మీరు రాసేటప్పుడు ఇదంతా ఎలాబరేట్ చేయాలి కానీ సింపుల్ ఒకటే ప్రొసీజర్. సో కాబట్టి అడ్జాయింట్ ఏ అంటే ఆల్రెడీ మ్యాట్రిక్స్ వచ్చింది కదా. ఏంది 3 -1 ఇక్కడ వచ్చింది కదా మనకు ఈ మ్యాట్రిక్స్. సో ఈ మ్యాట్రిక్స్ రాసుకోవాలి. ఏంది 3 -1 5. నెక్స్ట్ 5 3 -1. నెక్స్ట్ -1 5 3. సో -1 5 3 ఇది ఫార్ములా. డివైడెడ్ బై మనకు వచ్చింది ఎంత 14 అంటే 1/14 3 -1 5 5 3 -1 -1 5 3 ఇదనమాట. సింపుల్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే mod A వచ్చేసి మనకు స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు ఏడి మైనస్ బీసీ. సో ఈ రకంగా 3 × 3 ఇచ్చినప్పుడు ఫస్ట్ ప్లస్ అనుకోండి, సెకండ్ మైనస్, థర్డ్ది ప్లస్ అనుకోండి. సో +1 రాసుకొని ఇది రబ్ చేస్తే ఈ మ్యాట్రిక్స్ మిగులుతుంది రాసుకోండి. నెక్స్ట్ మైనస్ అన్నా కదా. సో -2 రాసుకొని ఇది రబ్ చేస్తే ఇది వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ ఏమన్నా ప్లస్ అన్న ప్లస్ అన్న. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది కాబట్టి -1 రాసుకోండి. నెక్స్ట్ ఇది రబ్ చేస్తే మనకి ఇది వస్తుంది మ్యాట్రిక్స్, ఇది రాసుకోండి. సో ఇలా రాసుకొని మనకు మీకు ఈవెన్ 2 మార్క్స్లో కూడా ఈ మ్యాట్రిక్స్ ఇచ్చి mod A ఫైండ్ అవుట్ చేయమంటే 2 మార్క్స్ కాదు మీకు వచ్చే 5 మార్క్స్ అనుకుంటా ఐ థింక్. సో 5 మార్క్స్ కూడా ఇవి యూజ్ అవుతాయి. ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కోఫాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడన్నా కోఫాక్టర్స్ కూడా 4 మార్క్స్కి అడగొచ్చు, చెప్పలేము. కాబట్టి దానికైనా సరే ఇవే ఫార్మాట్లు. సో కాబట్టి ఇది అనేది ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ ఫార్ములా వచ్చేసి అడ్జాయింట్ ఏ డివైడెడ్ బై mod A. ఇది అనేది సాల్వ్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ మీకు హోంవర్క్ ఇవ్వడం జరుగుతుంది. సేమ్ ఇదే ఫార్మాట్ 3 × 3. సో ఫార్ములా అడ్జాయింట్ ఏ డివైడెడ్ బై mod A. సో ఇది క్యాలిక్యులేట్ చేయండి. మీరు హోంవర్క్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి న్యూ టాపిక్ వచ్చేసి డిటర్మినెంట్స్ ఆఫ్ మ్యాట్రిసెస్, డిటర్మినెంట్ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. ఇక్కడ సమ్ చూద్దాము. ఏబిసి బీసీఏ సిఏ ఇది ఇచ్చినారు. ఇది ఏదో అనుకోకండి, ఇందాక చేసినది. ఇది 2 మార్క్స్కి ఇస్తారని నేను చెప్పినా కదా ఆల్రెడీ. ఎవాల్యూట్ అనేది ఇస్తారు 2 మార్క్స్ కాదు 4 మార్క్స్ 5 మార్క్స్ మీకు ఉంటుంది. సో కాబట్టి షార్ట్ క్వశ్చన్ మొత్తానికైతే. సో షార్ట్ క్వశ్చన్ ఇలా ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలి, ఇది ఇచ్చినారు ఇంకేం ఎవాల్యుయేట్ అన్నారు అంటే అర్థమైంది. ఇది ఇచ్చినారంటే mod A ఫైండ్ అవుట్ చేయమంటారు. వాళ్ళు ఏమి ఇన్వర్స్ అనలేదు. ఇన్వర్స్ అంటేనే ఇన్వర్స్ చేయాలి. ఇన్వర్స్ ఫార్ములా అడ్జాయింట్ ఏ డివైడెడ్ బై mod A. వాళ్ళు ఏమనలేదు, ఇది ఒక్కటి ఇచ్చినారు అంటే అర్థమైంది. దీన్ని ఏ అనుకున్నారు అనుకో, ఈ టోటల్ మ్యాట్రిక్స్ ఏ అనుకున్నారు అనుకో. సో ఇది అంటే ఇది అంటే అర్థమైంది. కేవలం mod A మాత్రమే ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో mod A అంటే నేను ఏం చెప్పిన, ఫస్ట్ ఇది ప్లస్ అనుకో, నెక్స్ట్ మైనస్, నెక్స్ట్ ప్లస్ అంటే ఏం చేయమన్నా ప్లస్ అంటే ఏ అనుకోండి. సో దీనికి కనెక్షన్ ఉంది కాబట్టి నెక్స్ట్ ఏం వస్తుంది ఆ మ్యాట్రిక్స్ రాసుకోండి, మీకు క్లియర్గా అర్థమైంది. CAAB. సో CAAB ఇలా రాసుకోండి. నెక్స్ట్ ఏం చెప్పినాం -B. సో -B రాసుకోండి. దీనికి కనెక్షన్ BACB ఉంటుంది. BACB. నెక్స్ట్ వచ్చేసి ప్లస్ అన్న ప్లస్ C. మ్యాట్రిక్స్ ఏంది ఇది, దీనికి కనెక్షన్ BCCA. నెక్స్ట్ ఏం చేస్తారు మీరు AD - BC అవునా. AD - BC అంటే ఏంది
సి ఇంటూ బి మైనస్ ఏ ఇంటూ ఏ అలా చేసుకుంటే పోవాలి. బి ఇంటూ బి మైనస్ ఏసి. నెక్స్ట్ వచ్చేసి ప్లస్ సి బిఏ మైనస్ సి ఇంటూ సి, అవునా? అంటే ఏ సి బీసీ మైనస్ ఏ స్క్వేర్ ఫస్ట్ది. నెక్స్ట్ మైనస్ బి స్క్వేర్ మైనస్ ఏసీ. క్లియర్? నెక్స్ట్ ప్లస్ సి బిఏ మైనస్ సి స్క్వేర్. సో మనం ఏని దీంతో మల్టిప్లై చేస్తే ఏబీసీ మైనస్ ఏ స్క్వేర్ అంటే ఏ క్యూబ్ అవుతుంది. మైనస్ బీని వేస్తే బీ క్యూబ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ బిఏసి అంటే ఏబీసీ ప్లస్ సిబిఏ అంటే ఏబీసీ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ సి స్క్వేర్. సి అంటే ఇది ఏందనుకున్నావు? సి స్క్వేర్ అంటే అర్థమైందంటే సి క్యూబ్ అవుతుంది. ఎందుకంటే ఏ టు ది పవర్ ఎన్ అంటే ఏ టు ది పవర్ ఎం ప్లస్ ఎన్ అంటే ఇక్కడ కామన్ ఉన్నప్పుడు ఇక్కడున్న మీద ఉన్న పవర్స్ యాడ్ అయిపోతాయి. ఇక్కడ ఏం లేదంటే 1 2 3. సో అదనమాట. సో మొత్తానికి సి క్యూబ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడికి ఎండ్ చేయొచ్చు, కావాలంటే దీన్ని మీరు సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ ఏబీసీ ఉంది, ఇక్కడ ఏబీసీ ఏమవుతుంది? సారీ ఇక్కడ కూడా ఏబీసీ ఉంది, అంటే 3 ఏబీసీ అవుతుంది, అవునా? నెక్స్ట్ మైనస్ ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ మైనస్ సి క్యూబ్. సో కాబట్టి మనం ఇదే ఎండ్. ఇది అనేది 4 మార్క్స్కి అడగచ్చు, లాంగ్ క్వశ్చన్ కూడా అడగచ్చు. చూద్దాం. ఇది ఇచ్చినారు ఈక్వల్ టు -40 అన్నారు. వాళ్ళు ఒకవేళ ఇలా కాకుండా మోడ్ అంటే ఇట్లనే కాకుండా ఇలా ఇచ్చిన ఒకటే రూల్ గుర్తుపెట్టుకోండి. ఇలా ఇచ్చిన ఇలా మ్యాట్రిక్స్ ఫార్మాట్లో ఇచ్చిన ఒకటే రూల్. అదైతే ఫస్ట్ ఇన్ఫార్మ్ చేస్తున్నా. ఇదంటే అర్థమేది చెప్పినా కదా, ప్లస్ మైనస్ ప్లస్. అప్పుడు ఏమైపోతుంది? 3 ఇది రబ్ చేయబడుతుంది, ఇది వస్తుంది. -4 ఇది రబ్ చేయబడుతుంది, ఈ మ్యాట్రిక్స్ వస్తుంది. తర్వాత ప్లస్ ఎక్స్ ఇది రబ్ చేయబడుతుంది, ఇది వస్తుంది. సో ఆ ఫార్మాట్లో వేస్తే మొత్తానికి ఏమొచ్చిందంటే ఇక్కడ లాస్ట్కి 15 -76 ప్లస్ 3x వస్తుంది ఆ ఫార్మాట్లో వేస్తే. కానీ వాళ్ళు ఏమన్నారు? ఈక్వల్ టు -40 అన్నారు. మామూలుగా అయితే ఇది ఎడు చేసేస్తాం ఇక్కడ అడిగినట్టు. సో ఇది సాల్వ్ చేస్తే ఇది వీడికి వచ్చేసేది కదా, అవునా? కానీ వాళ్ళు ఏమన్నారు? ఇది ఈక్వల్ టు 40 అన్నారు, అంటే ఇది ఈక్వల్ టు 40 అంటున్నారు. -40 సారీ. సో -40 అంటున్నారు. ఫైండ్ ఎక్స్ అంటున్నారు. ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయబట్టున్నారు కదా. సో కాబట్టి మనం ఈక్వేషన్ సాల్వ్ చేయాలి. 15 - 76 అంటే ఇది -40 ప్లస్ 3x ఈక్వల్ టు -40. సో 3x ఇక్కడ -40 ఉంది. సారీ, ఇవి రెండు మైనస్ చేస్తే మనకు వచ్చేది 61 -61 వస్తుంది. ఈ -61 ఇటు సైడ్ వెళ్తే +61 అవుతుంది. -40లో నుంచి 61 చేస్తే మనకు 21 వస్తుంది. 3x ఈక్వల్ టు 21. ఎక్స్ అనేది 3 అనేది మల్టిప్లికేషన్ ఉంది, అటు సైడ్ పోతే డివైడెడ్ బై 3. 21 / 3 అంటే 7 వస్తుంది. సో ఈ రకంగా చేయాలి. ఫస్ట్ది మీకు చేయలేదు, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎవాల్యుయేట్, సేమ్ ఇదే ఫార్మాటు. ఇది ఇలా మ్యాట్రిక్స్ ఇచ్చిన ఈ రకంగా ఇచ్చిన ఒకటే ఫార్మాటు. వాళ్ళు ఫైండ్ ఎక్స్ అన్నారు అనుకో, ఉదాహరణకు ఈక్వల్ టు 40 అని. అప్పుడు చేసినది ఈక్వల్ టు మనకు వచ్చినది ఈక్వల్ టు 40 అని ఎక్స్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. కానీ వీళ్ళు అక్కడ ఏమీ ఇవ్వలేదు కాబట్టి x³ - 4x + 10 చేసినాము. ఇస్తేనే ఇక్కడ ఇచ్చిన చూడు, మనం ఇది సాల్వ్ చేసి ఇది ఒక్కటే ఇస్తే మనం ఇది దాకా చేస్తాం. కానీ వీళ్ళు ఏమన్నారు? ఇది ఈక్వల్ టు 40 కాదు 0 అన్నారు. సో కాబట్టి ఇది ఈక్వల్ టు 0 పెట్టుకున్నాం. సో వీళ్ళు ఏమన్నారు? సాల్వ్ ఫర్ ఎక్స్ అన్నారు. ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఈక్వల్ టు 0 పెట్టుకున్నాం వచ్చిన ఆన్సర్ని. సో తర్వాత కావాలంటే మీరు ఈ రకంగా కూడా చేయొచ్చు. ఫస్ట్ ఇదైతే ఇది సాల్వ్ చేయండి, మీకు ఆన్సర్ వస్తుంది. వీళ్ళు ఏమన్నారు? ఈక్వల్ టు 0 అన్నారు కదా. సో కాబట్టి మీరు ఈక్వల్ టు 0 పెట్టుకోండి. ఎస్, ఇది ఇవ్వకపోతే ఈడికి ఎండు ఈక్వల్ టు 0 అన్నారు కదా, ఈక్వల్ టు 0 పెట్టుకొని ఇందులోంచి ఎక్స్ వాల్యూ తీయండి, ఎక్స్ వస్తుంది, అంతే సింపుల్. వీళ్ళు ఏమన్నారు? ఫైండ్ వై అన్నారు. సో మీరు ఫస్ట్ ఏం చెప్పిన ప్లస్ మైనస్ ప్లస్ ఇది చెయ్యండి. చేసి ఇది ఒక్కటే ఎండ్ అయిపోతుంది. వాళ్ళు ఈక్వల్ టు 7 అన్నారు కాబట్టి మీకు వచ్చిన ఆన్సర్ ఈక్వల్ టు 7 అని అర్థం. సో వీళ్ళు ఫైండ్ వై అన్నారు కాబట్టి వై వాల్యూ అనేది అందులో నుంచి తీస్తే మనకు వస్తుంది 170 / 17. సేమ్ యాస్టీజ్ ఇవి కూడా అంతే. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ ఇఫ్ ఇది. సో ఇది వేస్తే మనకు వస్తుంది. వాళ్ళు ఈక్వల్ టు 0 అనకపోతే వీడికి ఎండ్ అయిపోతుంది. ఈక్వల్ టు 0 అన్నారు కాబట్టి మనకు ఇది వస్తుంది. ఈక్వల్ టు 0 అన్నారు కాబట్టి మనం 0 పెట్టుకొని ఇందులో నుంచి ఏ వాల్యూ అనేది తీయాలి, అది అనేది ఏ వాల్యూ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి
సాల్వ్ ఫర్ ఎక్స్ అండ్ వై. వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4 మీకు ఇంకొకటి ప్రాక్టీస్ చేయండి. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు డౌట్ కూడా వస్తుంది. ఎందుకంటే ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలి కదా, ఏ వాల్యూ ఫైండ్ అవుట్ కావాలంటే ఎలా సాల్వ్ చేయాలి. సో మీరు చేస్తేనే మీకు డౌట్స్ అనేది రైజ్ అవుతాయి. ఓకే, సాల్వ్ ఫర్ ఎక్స్ అండ్ వై ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీళ్ళు ఏమన్నారు, ఇది ఏమన్నారు, చేస్తాం ఈక్వల్ టు 16 పెట్టుకోమన్నారు. ఇది చేయమన్నారు, చేస్తాం ఈక్వల్ టు 28 పెట్టుకోమన్నారు. సో పెట్టుకున్నాం. ఇందులో నుంచి ఎక్స్ అండ్ వై వాల్యూ అనేది వాళ్ళు ఫైండ్ అవుట్ చేయమని అంటున్నారు. సో ఫస్ట్ అనేది మనం ఇది చేద్దాం. సో ఫస్ట్ ఏమన్నారు, ఇది ఈక్వల్ టు 16 అన్నారు. ఫస్ట్ అది రాసుకుందాం. ఎక్స్ 3y 4 3 1 1 2 4 ఈక్వల్ టు 16 అన్నారు. సో ఫస్ట్ ఇది ప్లస్ మైనస్, ఇది ప్లస్ అనుకుంటే ఏమొస్తుంది ఎక్స్, ఇది రబ్ చేస్తే మనకి ఏమొస్తుంది ఇక్కడ 3 1 2 4 వస్తుంది. నెక్స్ట్ -3 ఇది రబ్ చేస్తే మనకు, మీరు రబ్ చేయకండి ఎగ్జామ్లో, మీరు ఆ రకంగా రఫ్గా అనుకోండి, అర్థమైందా. మీరు ఎగ్జామ్లో ఈ రకంగా రబ్ చేయకండి, మీరు ఆ రకంగా కావాలంటే పెన్సిల్తో ఇట్లా రబ్ చేస్తే తర్వాత తుడవండి. ఓకే, ఇది రబ్ చేస్తే మనకి ఏమొస్తుంది 4 1 4 1 1 4 వస్తుంది. నెక్స్ట్ ప్లస్ వై, ఇది దీని కరెక్షన్ ఉంది అంటే 4 3 1 2 వస్తుంది. ఈక్వల్ టు ఏమన్నారు వాళ్ళు 16 అన్నారు. ఈక్వల్ టు 16 అంటే 16 రాసుకోవాలి, ఇవ్వకపోతే ఇంకా వీడికే. సో మనం ఎక్స్ బ్రాకెట్ ఏడి మైనస్ బీసీ -3 ఏడి మైనస్ బీసీ ప్లస్ వై ఏడి మైనస్ బీసీ ఈక్వల్ టు 16. ఎక్స్ 12 - 2 -3 16 - 1 ప్లస్ వై 8 - 3 ఈక్వల్ టు 16. నెక్స్ట్ 12 - 2 10 -3 15. నెక్స్ట్ ప్లస్ వై 5 ఈక్వల్ టు 16 అంటే 10x - 53 45 ప్లస్ 5y ఈక్వల్ టు 16. నెక్స్ట్ 10x ప్లస్ 5y మైనస్ 45 అటు సైడ్ పోతే ప్లస్ 45 అవుతుంది. ఈ 2 ప్లస్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేసి 61 అవుతుంది. సో ఇది ఫస్ట్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఏమన్నారు, నెక్స్ట్ మ్యాట్రిక్స్ ఇది ఈక్వల్ టు 28 అన్నారు కదా. సో ఫస్ట్ అది రాసుకోండి. వీళ్ళు ఏమి ఇచ్చినారంటే 1 2 -1 -x 1 2 y -1 1 ఈక్వల్ టు 28 అన్నారు. సేమ్ అదే సాల్వ్, ఈ రకంగానే సాల్వ్ చేయండి. సేమ్ చేస్తే ఏమొస్తుందంటే నేను రాసేస్తున్నా 3 + 2x + 4y - x + y ఈక్వల్ టు 28 వస్తుంది. సో మనకు ఈ 2x నుంచి ఒక x తీసేస్తే x వస్తుంది. 4y + 5y నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ +3 ఉంది ఈక్వల్ టు 28. x + 5y ఇది అటు సైడ్ పోతే -3 అవుతుంది. 28 - 3 వచ్చేసి 25. ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. వాళ్ళు ఫైండ్ అవుట్ చేయబడేది ఎక్స్ వాల్యూ, వై వాల్యూ. సో ఈ 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేయాలి. ఫస్ట్ ఈక్వేషన్ ఇది 10x + 5y ఈక్వల్ టు 61, x + 5y ఈక్వల్ టు 25. ఫస్ట్ అనేది మనము సేమ్ ప్లస్ 5y క్యాన్సిల్ చేయొచ్చు కదా. ఎలా చేస్తావు, ప్లస్ ఉంది ప్లస్ 5y + 5y 10y అవుతుంది. సో సైన్స్ మారవాలి, ఇది ఒక్కదానికే మారవద్దు, అన్నిటికి మారవాలి. ఎలా మారవాలి, ఇలా ప్లస్ ఉంటే మైనస్ పెట్టుకోవాలి, ఇలా ప్లస్ ఉంటే ఇది మైనస్. సో ఇలా ఏం లేదంటే ప్లస్ ఉంటే ఇలా మైనస్, ఒకవేళ ఇలా మైనస్ ఉంటే ఇలా ప్లస్ పెట్టుకోవాలి, ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్, ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్. సో ఆ రకంగా 5y - 5y అంటే 0నే కదా. సో వీటిని కొట్టేయచ్చు. సో ఎగ్జాంపుల్ ఇట్లా కొట్టేది ఏం కాదు, అంటే కొట్టేదంటే రైట్ ఇట్లా అనేది అంతే. నెక్స్ట్ వచ్చేసి ఇందులో వచ్చి మైనస్ చేస్తే 9x వస్తుంది ఈక్వల్ టు 61లో నుంచి 25 పోతే ఎంత వస్తుంది, 36 వస్తుంది. సో x ఈక్వల్ టు 36 డివైడెడ్ బై 9 అంటే ఆన్సర్ వచ్చేసి 4 వస్తుంది x. సో x వాల్యూ మనకు తెలిసింది కదా. ఈ x వాల్యూ వచ్చేసి ఈ ఈక్వేషన్లో పెడితే మనకు y వస్తుంది కదా. x + 5y ఈక్వల్ టు 25 కదా. సో x వాల్యూ ఇక్కడ పెడితే 4 + 5y ఈక్వల్ టు 25. సో 5y అంటే ఏది 25, ఇది అటు సైడ్ పోతే -4 అవుతుంది. 25లో నుంచి 4 పోతే 21 అవుతుంది 5y. సో y ఈక్వల్ టు 21 డివైడెడ్ బై 5. సో ఈక్వేషన్ y అనేది వచ్చింది. సో x వాల్యూ వచ్చింది, y వాల్యూ వచ్చింది. ఇక్కడ వీళ్ళు ఫైండ్ అవుట్ చేయమనేది కూడా
ఎక్స్ వాల్యూ వై వాల్యూనే ఫైండ్ అవుట్ చేయమన్నారు కదా. సాల్వ్ ఫర్ ఎక్స్ అండ్ వై ఇఫ్ అని ఇట్లా ఇచ్చినారు. సో ఇక్కడ చూడు మ్యాట్రిక్స్ ఫార్మాట్లోనే ఇచ్చినారు కదా. ఇట్లా ఒక్కోసారి ఇలా ఇస్తారు, వాళ్ళ ఇష్టం ఏ రకంగా ఇచ్చుకోండి. ఒక్కోసారి ఇలా ఇస్తారు, ఎలా ఇచ్చినా ఇదే రూలు. ఓకే, నెక్స్ట్ క్రామర్స్ రూలు. క్రామర్స్ రూల్ వచ్చేసి ఇది చాలా ఈజీ టాపిక్. ఇది ఒక చూడండి, ఇది అనేది ఎగ్జామ్లో మోస్ట్ టైమ్స్ అడుగుతున్నారు. ఫస్ట్ వన్ వచ్చేసి క్రామర్స్ రూల్ అని ఇది ఇచ్చినారు, ఇది ఇచ్చినారు. ఇది అనేది ఫస్ట్ నేను చేయడం జరుగుతుంది. క్రామర్స్ రూల్ ఫార్ములా వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి క్రామర్స్ రూల్. సో క్రామర్స్ రూల్లో వచ్చేసి ఒక సమ్ చూద్దాం కదా. సాల్వ్ బై క్రామర్స్ రూల్ ఇది అనేది లాంగ్ క్వశ్చన్కి ఇంపార్టెంట్ వన్. ఇది క్రామర్స్ రూల్ వచ్చేసి మనకి ఈ విధంగా ఈక్వేషన్కి ఇస్తారు. 2 ఈక్వేషన్స్ ఇచ్చినారు. ఫస్ట్ మనం ఆ 2 ఈక్వేషన్స్ రాసుకుందాము. ఫస్ట్ ఈక్వేషన్ వచ్చేసి 6x + 5y = 2. నెక్స్ట్ ఈక్వేషన్ 4x - 3y = 14. సో ఈ రకంగా ఇచ్చి సాల్వ్ బై క్రామర్స్ రూల్ అన్నారు. సో క్రామర్స్ రూల్ అంటే వాళ్ళు ఒక ఈక్వేషన్ ఇస్తారు, క్రామర్స్ రూల్ ఫైండ్ అవుట్ చేయమంటారు. సో క్రామర్స్ రూల్ అంటే ఫస్ట్ అనేది మ్యాట్రిక్స్ ఫార్మాట్లో రాసుకుందాం. క్రామర్స్ రూల్ అంటే మనం ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి బై యూజింగ్ క్రామర్స్ రూల్. ఈ క్రామర్స్ రూల్ని యూజ్ చేసి మనం ఈ ఈక్వేషన్ సాల్వ్ చేసి ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఇది మ్యాట్రిక్స్ ఫార్మాట్లో రాసుకుందాం. సో మ్యాట్రిక్స్ ఫార్మాట్లో రాసుకుందాం. ఎక్స్ అంటే ఇది 6, ఇదేంటి 5, ఇది 4, ఇది -3. సో ఇది = 14. సో ఈ రకంగా రాసుకోవాలి అంతే. 6, 5, 4 - 3 ఇది = 14 ఈ రకంగా రాసుకోవాలి, సింపుల్. సో ఈ రకంగా రాసుకున్నాక క్రామర్స్ రూల్ అనేది, క్రామర్స్ రూల్ అంటే బై క్రామర్స్ రూల్ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి క్రామర్స్ రూల్లో, అండ్ వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి క్రామర్స్ రూల్లో. ఫార్ములా వచ్చేసి x = Δx డివైడెడ్ బై డెల్టా, వైకి వచ్చేసి Δy డివైడెడ్ బై డెల్టా. సో Δx డివైడెడ్ బై డెల్టా. క్రామర్స్ రూల్లో ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది చేస్తే ఎక్స్ వాల్యూ వై వాల్యూ వస్తుంది. ఇది క్రామర్స్ రూల్ యూజ్ చేసి మనం చేయాలి. అది ఇది సాల్వ్ బై క్రామర్స్ రూల్ అంటే అర్థం అదే. సో Δx డివైడెడ్ బై డెల్టా. సో మనకు డెల్టా అంటే ఏం లేదు, డెల్టా సింపుల్. డెల్టా అంటే ఇప్పుడు మనకు డెల్టా ఫైండ్ అవుట్ చేయాలి. దేనికి 6, 5, 4 - 3, 4 - 3. ఈ డెల్టా అంటే సేమ్ ఫార్ములా ఏది AD - BC, మనకు తెలిసిన ఫార్ములానే. 6 × -3 -5 × 4. సో -18, ఇది బ్రాకెట్స్ పెట్టుకోవాలి. ఇది 1 పార్ట్, ఇది 1 పార్ట్, ఇది AD, ఇది BC. సో -20 -38 అవుతుంది. సేమ్ డెల్టా అంటే సింపుల్. మనం 2 × 2 మ్యాట్రిక్స్ కదా ఇది. ఈ 2 × 2 మ్యాట్రిక్స్కి డెల్టా అంటే AD - BC. అదే 3 × 3 మ్యాట్రిక్స్కి నేను డెల్టా అంటే ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కదా ఎలాగా అనేది. సేమ్ అదే డెల్టా అంటారు, సేమ్ ప్రొసీజర్. నెక్స్ట్ ఇక్కడ Δx అన్నారు, ఇదొకటి కొంచెం డిఫరెంట్ ఉంటుంది. Δx అంటే మనకి ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ ఏంది, ఇది = ఇది అన్నారు, అవునా? అంటే అర్థమైంది. 6, 4 అనేది ఎక్స్ వాల్యూస్, 5 - 3 అనేది వై వాల్యూస్. సో వీళ్ళు మనకు ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంటి, Δx అన్నారు. అంటే Δx నథింగ్ బట్ ఈ ఎక్స్ అనేది స్కిప్ చేయాలి. స్కిప్ చేసి నెక్స్ట్ ఉన్న వాల్యూస్ ఏంది, Δx అంటే ఈ ఎక్స్ వాల్యూ అనేది స్కిప్ చేయాలి. స్కిప్ చేసి ఫస్ట్ ఇటు సైడ్ ఉన్న వాల్యూస్ రాసుకోవాలి, 2, 14. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఈ వాల్యూ రాసుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు
డెల్టా ఎక్స్ అంటే డెల్టా ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ డెల్టా ఎక్స్కి సంబంధించిన మ్యాట్రిక్స్ తెలియాలి. సో డెల్టా ఎక్స్ మ్యాట్రిక్స్ తెలిసిందంటే అది 2x2 మ్యాట్రిక్సా 3x3 మ్యాట్రిక్సా. సో 2x2 మ్యాట్రిక్స్ అంటే ఫార్ములా ఏది ఏడి మైనస్ బీసీ. అదే 3x3 అంటే ఆల్రెడీ చెప్పినా కదా సేమ్ ప్రొసీజర్. ప్లస్ మైనస్ ప్లస్ అనుకోవాలి. ఒకవేళ ఇలా ఉందనుకోండి ప్లస్ ఇది మైనస్ ఇది అంటే ఇది ప్రొసీజర్ ఉంది. ఫస్ట్ అయితే ఇది చెప్తాను. ఇది ఎలా అంటే ఫస్ట్ మనకు డెల్టా ఎక్స్ తెలియాలి కాబట్టి ఎక్స్ అనేది స్కిప్ చేయండి. ఫస్ట్ అనేది ఇట్ సైడ్ పార్ట్ 214 రాసుకోండి. నెక్స్ట్ ఈ వై వాల్యూస్ రాసుకోండి. అంటే 2 14 5 -3 సేమ్ ఫార్ములా ఏడి మైనస్ బీసీ. ఏడి మైనస్ బీసీ అంటే 2 × -3 -5 × 14. సో -6 మైనస్ 14 5 వచ్చేసి 84. 14 5 వచ్చేసి 70. ఇవి రెండు మైనస్ 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 76. సో ఇది డెల్టా ఎక్స్. డెల్టా వై అంటే సింపుల్. డెల్టా వై అంటే ఇది కదా వై వాల్యూస్ అంటే 5 - 3 వై వాల్యూస్ అంటే 5 - 3. ఇది వై వాల్యూస్ అనేది స్కిప్ చేసి ఫస్ట్ ఇటు సైడ్ రాసుకోవాలి 214. నెక్స్ట్ 6 4 రాసుకోవాలి. సింపుల్ 2 14 6 4 రాసుకోవాలి. ఏడి మైనస్ బీసీ అంటే 2 × 4 -6 × 14. సో 2 4 8 14 6 84. 8 నుంచి 84 తీసేస్తే 84 నుంచి 8 తీసేస్తే 76 వస్తుంది. సో ఇది ఒక కొంచెం మిస్టేక్ అనేది జరిగింది. ఇది డెల్టా ఎక్స్ అంటే నథింగ్ బట్ ఫస్ట్ అనేది ఇక్కడ ఉంది కదా వాల్యూస్ 214 అన్నారు కదా. ఇది అనేది ఎక్స్ పార్ట్, ఇది అనేది వై పార్ట్ కదా. ఈ 214 అనేది డెల్టా ఎక్స్ అన్నారు కాబట్టి మీరు ఏం చేయాలంటే ఎక్స్ ప్లేస్లో ఇక్కడ ఉన్న వాల్యూస్ పెట్టుకోవాలి. ఓకే. ఇంకా మిగిలిన ఈ పార్ట్ వచ్చేసి మనం ఎక్స్ అన్నారు కాబట్టి ఎక్స్ వాల్యూస్ స్కిప్ చేసి ఈ వాల్యూస్ రాసుకోవాలి. ఇక్కడ వచ్చేసి డెల్టా వై అంటే వై వాల్యూస్ స్కిప్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఉన్న వాల్యూస్ వచ్చేసి 214 కదా వై ప్లేస్లో పెట్టుకోవాలి. ఇక్కడ మనం మిస్టేక్ చేసాం. వై ప్లేస్ అంటే ఇది ఎక్స్ ప్లేస్, ఇది వై ప్లేస్. సో వై ప్లేస్లో 214 పెట్టుకోవాలి. వై అనేది స్కిప్ చేయాలి కాబట్టి ఇంకా మిగిలిన పార్ట్ వచ్చేసి 6 4 కదా. సో 6 4 అనేది ఇక్కడ పెట్టుకోవాలి. అంటే ఇదేమో 2 ఇది 14 ఇదేమో 6 ఇది 4. ఇప్పుడు 14 6 అంటే 6 × 14 మైనస్ 2 × 4 వస్తుంది. 14 6 84 మైనస్ 2 × 4 8 76 వస్తుంది ఇది. సో కన్ఫ్యూజ్ కాకండి, నేను బై మిస్టేక్ అలా వేసాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, డెల్టా ఎక్స్ అంటే ఎక్స్ని స్కిప్ చేయండి. స్కిప్ చేసి ఎక్స్ ప్లేస్లో ఇది రాయండి. ఓకే. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఏదో ఎక్స్ ప్లేస్లో రాసినాం, ఎక్స్ని స్కిప్ చేసినాం కాబట్టి నెక్స్ట్ మిగిలిన వాల్యూస్ ఏంది ఇవి వై వాల్యూస్ అవి రాయండి. డెల్టా వై అంటే వైని స్కిప్ చేయండి. వై ప్లేస్లో ఈ వాల్యూస్ రాయండి 214. సో 214 ఇక్కడ రాసినారు కదా. నెక్స్ట్ మీరు వై స్కిప్ చేయమన్నాం కాబట్టి నెక్స్ట్ ఇటు సైడ్ పార్ట్లో ఎక్స్ వాల్యూస్ 6 4 రాసినాం. ఇదే అనమాట. నెక్స్ట్ ఏడి మైనస్ బీసీ. సో ఈ విధంగా డెల్టా ఎక్స్ డెల్టా వై ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఇక్కడ క్రామర్స్ రూల్ అంటే ఫార్ములా వచ్చేసి ఏంది క్రామర్స్ రూల్ యూజ్ చేసి ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఫార్ములా డెల్టా ఎక్స్ డివైడెడ్ బై డెల్టా ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి, వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి డెల్టా వై డివైడెడ్ బై డెల్టా. సో డెల్టా ఎక్స్ అంటే ఎంత -76 డివైడెడ్ బై డెల్టా అంటే ఎంత -38. ఇది వచ్చేసి మీరు ఇక్కడ రాయకండి. నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ డెల్టా ఎక్స్ డెల్టా వై ఫైండ్ అవుట్ చేశాక బై క్రామర్స్ రూల్ ఎక్స్ ఈక్వల్ టు ఇది అని నెక్స్ట్ కింద రాయండి. సో నేను రఫ్గా ఇక్కడ మీద రాయడం జరుగుతుంది. డెల్టా వై వచ్చేసి 76 డెల్టా వై వచ్చేసి 76 డివైడెడ్ బై డెల్టా వచ్చేసి -38. సో మైనస్ మైనస్ క్యాన్సిల్ చేద్దాం. 76 డివైడెడ్ బై 38 వేస్తే 2 వస్తుంది. ఇక్కడ మైనస్ ఉంది,
76 డివైడెడ్ బై 38 చేస్తే 2 వస్తుంది. అంటే ఎక్స్ వాల్యూ 2, వై వాల్యూ వచ్చేసరికి -2. సో క్రామర్స్ రూల్ ఉపయోగించి ఈ ఈక్వేషన్ అనేది సాల్వ్ చేయాలి. ఈక్వేషన్ సాల్వ్ చేయడం మీన్స్ ఏంది, ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి క్రామర్స్ రూల్ని ఉపయోగించి. ఎక్స్ వాల్యూ ఫార్ములా వచ్చేసింది డెల్టా ఎక్స్ డివైడెడ్ బై డెల్టా, వై వాల్యూ డెల్టా వై డివైడెడ్ బై డెల్టా. డెల్టా అంటే ఏంది, సింపుల్గా ఇక్కడ తీసుకోవాలా 6 4 5 -3 ఎక్స్ పార్ట్ వై పార్ట్ తీసుకోవాలి, అది డెల్టా. డెల్టా ఎక్స్ అంటే ఏంది, ఎక్స్ని స్కిప్ చేసి ఆ ఎక్స్ ప్లేస్లో ఇటు సైడ్ ఉన్న పార్ట్ రాసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఎక్స్ని స్కిప్ చేసినాం కాబట్టి ఇక్కడ మిగిలిన పార్ట్ ఏంది, ఇది రాసుకోవాలి. డెల్టా వై అంటే అర్థం ఏంది, వైని స్కిప్ చేసి వై ప్లేస్లో ఇవి రాసుకోవాలి. సో ఇది రాసుకున్నాం కాబట్టి నెక్స్ట్ పార్ట్ ఏం రాసుకుంటాం, వైని స్కిప్ చేయమన్నాం కాబట్టి ఇంకా నెక్స్ట్ మిగిలింది ఏంది 6 4. సో అది రాసుకొని ఏడి మైనస్ బీసీ చేయాలి. అప్పుడు డెల్టా ఎక్స్ డెల్టా వై వస్తుంది, డెల్టా వస్తుంది. సో వాటిని ఈ ఫార్ములాస్లో పెడితే ఎక్స్ వాల్యూ వై వాల్యూ వస్తుంది. ఇది క్రామర్స్ రూల్ ఉపయోగించి చేయడం. సాల్వ్ బై క్రామర్స్ రూల్స్. ఇక్కడ 3 ఈక్వేషన్స్ ఇచ్చారు. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 11, 2x మైనస్ 6y మైనస్ జెడ్ ఈక్వల్ టు 0, 3x ప్లస్ 4y ప్లస్ 2z ఈక్వల్ టు 0. సో క్రామర్స్ రూల్ ఉపయోగించి ఈ 3 ఈక్వేషన్స్ సాల్వ్ చేయాలి. నథింగ్ బట్ ఎక్స్ వాల్యూ వై వాల్యూ జెడ్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో బై క్రామర్స్ రూల్ ఎక్స్ ఈక్వల్ టు ఫార్ములా ఏంది, సింపుల్ డెల్టా ఎక్స్ డివైడెడ్ బై డెల్టా, వై ఈక్వల్ టు డెల్టా వై డివైడెడ్ బై డెల్టా, జెడ్ ఈక్వల్ టు డెల్టా జెడ్ డివైడెడ్ బై డెల్టా. సో డెల్టా అంటే ఏం చెప్పాను, ఫస్ట్ ఈ మ్యాట్రిక్స్ అనేది ఫామ్ చేసుకుందాం. సో మ్యాట్రిక్స్ అనేది ఏ రకంగా వస్తుంది దీనికి, ఈ ఈక్వేషన్కి. సో మ్యాట్రిక్స్ వచ్చేసి 1 1 1, ఓకే. 2 -6, జెడ్ మైనస్ జెడ్ అంటే -1, ఇది వచ్చేసి 3 4 2 ఈక్వల్ టు 11 0 0. సో డెల్టా అంటే ఏం చెప్పిన, ఈ పార్ట్ని డెల్టా అంటారు, ఓకే. 1 1 1 2 -6 -1 3 4 2. సో ఇది అనేది 3 × 3లో ఉంది. 2 × 2లో ఉంటే ఏడి మైనస్ బీసీ, అవునా. సో 3 × 3లో ఉంటే ఏం చెప్పిన, ప్రొసీజర్ వచ్చేసి ప్లస్ మైనస్ ప్లస్ సేమ్ యాస్టిస్. అంటే ఫస్ట్ 1 ఇది స్కిప్ చేస్తే మనకు ఉండేది ఏంది -6 × 2 అంటే ఏడి మైనస్ బీసీ. సో అలా కాకుండా సింపుల్గా చెప్పాలంటే ఇంకోటి -6 అది రాసుకోండి ఫస్ట్, మీకు క్లారిటీ వస్తుంది. తర్వాత కరెక్టే -1 ఇది స్కిప్ చేస్తే ఏమొస్తుంది మనకు, మ్యాట్రిక్స్ 2 -1 3 2 వస్తుంది. ఎస్ +1 ఇది రబ్ చేయడం అంటే దీనికి ఏ కనెక్షన్ ఉంది, ఇక్కడ ఉంది. అంటే మనకు వచ్చేది 2 -6 3 4 ఈ రకంగా వస్తుంది. సో మనకి ఇదేది 2 × 2లో ఉంది కదా, 2 × 2 అంటే ఏడి మైనస్ బీసీ. ఏడి మైనస్ బీసీ అంటే -6 × 2 -1 2 × 2 మైనస్ +1 2 × 4 -6 3 -12 మైనస్ ఇది 4 అంటే -4 -1 4 ఇక్కడ వచ్చేసి -1 × 4 కదా, -1 × 4 అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం -1 × 3 అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది ఈ రకంగా. నెక్స్ట్ +1 8 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది 18. నెక్స్ట్ వచ్చేసి -2 12 + 4 అంటే -8. నెక్స్ట్ వచ్చి 7 × 1 7. సో -7 ప్లస్ 18 + 8 వచ్చేసి 26. నెక్స్ట్ వచ్చేసి -7 ఇది -15 + 26 11. సో డెల్టా వచ్చేసి 11. నెక్స్ట్ మనకు డెల్టా ఎక్స్ డెల్టా వై డెల్టా జెడ్ రావాలి. సో డెల్టా ఎక్స్ అంటే ఫార్మేట్ ఏది తీసుకోవాలంటే ఎక్స్ని స్కిప్ చేయండి. సో ఈ మ్యాట్రిక్స్ ఉంది కదా, ఈ మ్యాట్రిక్స్లో ఈ ఎక్స్ పార్ట్ని స్కిప్ చేయండి. దీని ప్లేస్లో ఇది రాయమన్నా, అవునా. నెక్స్ట్ ఉన్న 2 పార్ట్స్ రాయండి. 1 -6 ఫస్ట్ ఏ పార్ట్ ఉంది, ఈ పార్ట్ ఉంది కాబట్టి ఈ పార్ట్ రాయండి. నెక్స్ట్ ఏది ఉంది, ఇది ఉంది 1 -1 2. సో ఇది ఏ ఫార్మేట్లో చేయమన్నా, సేమ్ అదే ప్లస్ మైనస్ ప్లస్ ఆ ఫార్మాట్లో చేయండి.
అంటే ఉదాహరణకు 11 ఇది స్కిప్ చేస్తే మనకి ఏమొస్తుంది ఇక్కడ ఈ మ్యాట్రిక్స్ వస్తుంది -6 -1 4 2. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఉంది, -1 అంటే ఇక్కడ స్కిప్ చేస్తే మనకు వచ్చే మ్యాట్రిక్స్ ఏంది ఇది. ఓకే, నెక్స్ట్ +1 ఇది స్కిప్ చేస్తే మనకు వచ్చే మ్యాట్రిక్స్ ఏంది 0 -6 0 4. సో ఈ ఈక్వేషన్ అనేది సాల్వ్ చేస్తే మీకు డెల్టా ఎక్స్ వస్తుంది, డెల్టా ఎక్స్ యొక్క వాల్యూ వస్తుంది. నెక్స్ట్ డెల్టా వై అంటే మ్యాట్రిక్స్ ఎలా తీసుకున్నా చెప్తున్నా. డెల్టా వై అంటే డెల్టా వైని స్కిప్ చేయండి, ఇది ఎక్స్ పార్ట్ ఇది వై పార్ట్ ఇది జెడ్ పార్ట్ అనుకోండి. ఓకే, సో డెల్టా వై స్కిప్ చేసి ఆ వై ప్లేస్లో ఇవి రాయండి, అంటే 11 0 0 రాసిన. నెక్స్ట్ వాల్యూస్ ఇంకా వైని స్కిప్ చేసినారు కదా, వై ప్లేస్లో ఇవి రాసినారు. సో ఇంకా నెక్స్ట్ వాల్యూస్ ఏమున్నాయి, ఇది ఉంది. ఎస్ 1 2 3 1 -1 2. సో ఈ ఈక్వేషన్ అనేది మళ్ళీ ప్లస్ మైనస్ ప్లస్ అనుకొని సేమ్ యాస్టీజ్ చేయండి, సేమ్ డెల్టా ఎక్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారో అట్లా. సో డెల్టా వై కూడా ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ డెల్టా జెడ్ కూడా, డెల్టా జెడ్ అంటే ఇది జెడ్ని స్కిప్ చేయాలి, ఇది ఎక్స్ ఇది వై ఇది జెడ్ అనుకోండి, జెడ్ని స్కిప్ చేయండి, జెడ్ ప్లేస్లో ఇవి రాసుకోండి 11 0 0 11 0 0. ఓకే, నెక్స్ట్ అనేది జెడ్ని స్కిప్ చేయమన్నా కాబట్టి ఇంకా నెక్స్ట్ ఉండేది ఏంది ఈ 2 వాల్యూస్ 1 2 3 1 -6 4. సో దీని అనేది ప్లస్ మైనస్ ప్లస్గా పెట్టుకొని సేమ్ డెల్టా ఎక్స్ ఫైండ్ అవుట్ చేసినట్టే డెల్టా జెడ్ డెల్టా వై ఫైండ్ అవుట్ చేయండి. తర్వాత ఆ వాల్యూస్ అనేది డెల్టా ఎక్స్ వాల్యూ ఇక్కడ, డెల్టా వై వాల్యూ ఇక్కడ, డెల్టా జెడ్ వాల్యూ ఇక్కడ. నెక్స్ట్ డెల్టా ఫైండ్ అవుట్ చేసినాం కదా, ఆ వాల్యూ అనేది కింద పెట్టండి. సో చేస్తే మనకి ఇక్కడ ఆన్సర్ వస్తుంది ఎక్స్ వై జెడ్. ఇది అనేది ఇక్కడ చేయకండి, వాల్యూస్ వచ్చేదాకా కింద స్టెప్స్ వైజ్గా రాయండి. నేను రఫ్గా మీకు ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకే, సో ఇది నెక్స్ట్ వచ్చేసి 2 మ్యాట్రిక్స్ ఇది 2 ఫార్మాట్ మ్యాట్రిక్స్ 3 ఫార్మాట్ మ్యాట్రిక్స్ ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసరికి మీరు చూడండి ఏముందంటే కదా 3 ఈక్వేషన్స్ ఉన్నాయి, ఒకసారి ఇవి రాసుకుందాం. 2x + y - z = 6 వచ్చేసరికి x + 3y + 2z = 3 3x - y = 5 ఉంది. సో దీన్ని మ్యాట్రిక్స్ ఫార్మాట్లో రాసుకుంటే ఎట్లా వస్తుంది 2 1 -1. ఓకే, -z అంటే -1 ఉన్నట్టు అర్థం. ఇక్కడ 1 3 ఇది 2 వస్తుంది, ఇక్కడ 3 -1 ఇక్కడ జెడ్ పార్ట్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ 0 పెట్టుకోవాలి, ఇది ఒకటే డిఫరెంట్ అంతే. = 6 3 5. క్రామర్స్ రూల్ ప్రకారంగా ఏంది డెల్టా ఎక్స్ / ఎక్స్, డెల్టా వై / వై, సారీ డెల్టా జెడ్ / డెల్టా. సో డెల్టా క్యాలిక్యులేట్ చేయడానికి ఈ మ్యాట్రిక్స్ తీసుకోవాలి, సేమ్ రూల్ 3 × 3 ఫార్మాట్కి. సో నెక్స్ట్ డెల్టా ఎక్స్ డెల్టా వై ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చెప్పిన, మ్యాట్రిక్స్ ఎట్లా తీసుకోమన్నా ఎక్స్ని స్కిప్ చేసి ఎక్స్ ప్లేస్లో ఈ వాల్యూస్ రాసుకోవాలి 6 3 5. నెక్స్ట్ వై వాల్యూస్ జెడ్ వాల్యూస్ ఆటోమేటిక్గా ఇక్కడ రాసుకోండి, అదే డెల్టా ఎక్స్. డెల్టా వై అంటే వైని స్కిప్ చేసి వై ప్లేస్లో ఈ వాల్యూస్ రాసుకోవాలి 6 3 5. ఇంకా ఎక్స్ వాల్యూస్ జెడ్ వాల్యూస్ ఇక్కడ ఉన్న దాంట్లో రాసుకోండి అంతే. నెక్స్ట్ డెల్టా జెడ్ అంటే జెడ్ని స్కిప్ చేసి వాల్యూస్ రాసుకోవాలి 6 3 5. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్ ఇవి ఉన్నాయి కదా, అవి ఇక్కడ రాసుకోండి, ఇదనమాట. సో జెడ్ రాయొద్దు, జెడ్ ప్లేస్లో ఈ వాల్యూస్ పెడుతున్నాం. నెక్స్ట్ మిగిలినవి ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్ ఇక్కడ రాసుకోవాలి, అదనమాట. వై రాయొద్దు, వై ప్లేస్లో ఈ వాల్యూస్ పెట్టాలి. నెక్స్ట్ ఎక్స్ జెడ్ వాల్యూస్ రాసుకోవాలి అంతే. ఎక్స్ అంటే ఎక్స్ వాల్యూస్ రాయొద్దు, ఎక్స్ వాల్యూస్లో ఈ వాల్యూస్ పెట్టాలి. నెక్స్ట్ వై జెడ్ వాల్యూస్ ఇవి రాసుకొని మీరు సేమ్ ఫార్మాట్ 3 × 3 మ్యాట్రిక్స్కి ఏ రకంగా అయితే నేను చెప్పానో ప్లస్ మైనస్ ప్లస్ ఆ రకంగా స్టెప్స్ వైజ్గా ఎలాబరేట్ చేస్తూ రాయండి. సో ఆ రకంగా రాయడం వల్ల మీకు క్యాలిక్యులేటర్ కూడా ప్రొవైడ్ చేయబడుతుంది కాబట్టి ఎగ్జామ్లో ఇదేం పెద్ద టఫ్ కాదు. కాబట్టి డెల్టా ఎక్స్ వస్తుంది, డెల్టా వై వస్తుంది, డెల్టా జెడ్ వస్తుంది, అండ్ డెల్టా కూడా వస్తుంది. డెల్టాకి మ్యాట్రిక్స్ తీసుకోవాలని చెప్పాను కదా. సో నెక్స్ట్ ఆ వచ్చిన వాల్యూస్ని ఇక్కడ పెట్టాలి. ఎక్స్ వాల్యూ అంటే అర్థమైంది డెల్టా ఎక్స్ / డెల్టా. సో డెల్టా ఎక్స్ వాల్యూ ఇక్కడ పెట్టాలి, డెల్టా వాల్యూ ఇక్కడ పెట్టాలి, డెల్టా వై వాల్యూ ఇక్కడ పెట్టాలి, డెల్టా వాల్యూ ఇక్కడ పెట్టాలి, డెల్టా జెడ్ వాల్యూ ఇక్కడ పెట్టాలి, డెల్టా వాల్యూ ఇక్కడ పెట్టాలి. పెడితే ఎక్స్ వై జెడ్ వాల్యూస్ వస్తుంది బై యూజింగ్ క్రామర్స్ రూల్. సో ఇది కూడా మీకు హోంవర్క్ ఇవ్వడం జరుగుతుంది ఎక్స్ వై జెడ్. సో ఇలా ఏదన్నా వాల్యూ ఇవ్వకపోతే అది 0 అని పెట్టుకోండి. ఇక్కడ మనకి ఈక్వేషన్లో ఏం చేస్తున్నారు 3x - y = 5 అన్నారు. సో మ్యాట్రిక్స్ రాసినప్పుడు 3 - 1 అని పెట్టాం, జెడ్ ఇవ్వలేదు కాబట్టి జెడ్ ప్లేస్లో 0 పెట్టాలి. ఉదాహరణకి x + 2z ఇచ్చినారు, ఇది ఇవ్వలేదనుకో ఈ ప్లేస్లో 0 పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇది మీకు హోంవర్క్ ఇవ్వడం జరుగుతుంది. అండ్
ఇది వచ్చేసి మీరు క్రామర్స్ రూల్లో వీళ్ళు ఏమన్నారంటే ఇక్కడ చూడండి, ఫర్ ఏ గ్రూప్ క్రాప్ టు గెట్ మోర్ yield it is necessary to use 19 units area, 17 units of potassium and 12 units of nitrogen. 1 quintal of the మిక్చర్ పీ కంటైన్ అని ఎన్ని ఇచ్చినారు 1 4 2. సో పీకి ఎన్ని ఇచ్చినారు వాళ్ళు వాల్యూస్ 1 4 2 ఇచ్చినారు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. క్యూ కంటైన్ 3 2 2 ఇచ్చినారు కదా, 3 2 2 ఇచ్చినారు. అండ్ ఆర్ కంటైన్ ఏమి ఇచ్చినారు 4 3 2 ఇచ్చినారు. ఆఫ్ దిస్ కెమికల్ ఫర్ ఏ గ్రూప్ క్రియేషన్ టు గెట్ మోర్ yield it is necessary to use 14 17 12 అన్నారు. అంటే అర్థమైంది, ఇక్కడ మనకు ఏమి ఇచ్చినారు, ఇంకొకటి 19, ఓకే 17, నెక్స్ట్ ఏమి ఇచ్చినారు 12 ఇచ్చినారు. ఇదేమో పి అంట, ఇదేమో క్యూ అంట, ఇదేమో ఆర్, ఇదేమో yield ఫర్ ఇట్ ఈస్ నెసరీ టు యూజ్. అంటే మోర్ yield రావాలంటే ఇట్ ఈస్ నెసరీ టు యూజ్ 19 units ఏరియా యూజ్ చేయాలి, 17 units పొటాషియం యూజ్ చేయాలి, నెక్స్ట్ నైట్రోజన్ అని ఇది ఇచ్చినారు. సో మనకు అర్థం కావాల్సింది ఏంది, ఇది ఎక్స్ అనుకోండి, ఇది వై అనుకుంటే జెడ్ అనుకుంటే ఏమైపోతుంది అప్పుడు ఆటోమేటిక్గా. ఉదాహరణకు చూడండి, ఇది ఏంది ఎక్స్ కదా, సారీ ఇది పి ఇచ్చినారు కాబట్టి అంటే అర్థమైంది 1p, ఓకే అంటే పి అంటే 4p ఇచ్చినారు. నెక్స్ట్ ఏంటి 2p ఇచ్చినారు, అంతే కదా అర్థం. సో ఇది అనేది క్యూలు ఇచ్చినారు అంటే అర్థమైంది 3q, నెక్స్ట్ వచ్చేసి 2q ఇచ్చినారు అని అర్థం. నెక్స్ట్ వచ్చేసి ఆర్లు ఇచ్చినారంటే అర్థమైంది 4r 3r 2r ఇచ్చినారు అని అర్థం. అంటే అర్థమైంది ఇది ఎక్స్ వై జెడ్ అంటే అర్థమైంది ఈక్వేషన్గా మనమే ఫార్మాట్ చేసుకోవాలి, ప్లస్లు పెట్టుకోవాలి ఇక్కడ, అప్పుడు ఈక్వేషన్ అవుతుంది. అప్పుడు ఇవి రాసుకోవాలి 19 17 12. సో ఈ రకంగా ఇచ్చినా సరే మీరు భయపడకుండా చేయాలి. సో ఇది ఈ రకంగా మనం సెట్ చేసుకోవాలి, భయపడకండి, ఇదైనా చాలా ఈజీ. సో ఈ రకంగా ఇచ్చినారు. సో పీ వాల్యూస్ ఇవి ఇచ్చినారు, పీ పెట్టుకున్నాం. క్యూ వాల్యూస్ ఇవి పెట్టుకున్నాం అంటే క్యూ పెట్టుకున్నాం. ఇవి ఆర్ వాల్యూస్ కాబట్టి ఆర్ పెట్టుకున్నాం. అంటే ఉదాహరణకి ఇది ఎక్స్, ఇది వై, ఇది జెడ్ అట్లా. సో అలా పెట్టుకున్నాం, మధ్యలో ప్లస్ పెట్టుకున్నాం, ఈక్వల్ టు వీళ్ళు ఇచ్చిన 19 17 12 పెట్టుకున్నాం. ఓకే, ఇది. సో ఇప్పుడు దీన్ని మ్యాట్రిక్స్లో ఫార్మాట్లో చేస్తే ఏమొస్తుంది 1 4 2 3 2 2 3 2 2 4 3, ఇది వచ్చేసి 2 ఈక్వల్ టు 19 17 12. సో ఇది అనేది మీకు తెలుసు కదా, డెల్టా అంటే ఇది ఉపయోగించి డెల్టా కనుక్కోవాలి. డెల్టా ఎక్స్, డెల్టా వై, డెల్టా జెడ్ అంటే ఎలా చేయాలో చెప్పినా కదా. సో ఫార్ములా ఏంది, ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ కాదు ఇక్కడ అనేది మీరు డెల్టా ఎక్స్ అని పెట్టుకోవద్దు, డెల్టా పి, డెల్టా క్యూ, డెల్టా ఆర్. అంటే అర్థమైంది, మీరు పీ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నారు అంటే డెల్టా పీ డివైడెడ్ బై డెల్టా, క్యూ వాల్యూ అంటే ఇది డెల్టా క్యూ డివైడెడ్ బై డెల్టా, ఆర్ వాల్యూ అంటే ఇది డెల్టా ఆర్ డివైడెడ్ బై డెల్టా. సో ఈ రకంగా అనుకోవాలి. సో పీ మ్యాట్రిక్స్ ఎలా వస్తుంది, డెల్టా అంటే ఇది అని చెప్పిన అయిపోయిందా. సో పీ మ్యాట్రిక్స్ ఎట్లా వస్తుంది, పీని స్కిప్ చేసి పీ ప్లేస్లో ఇవి పెట్టుకోవాలి అంటే 19 17 12. సో ఇంకా నెక్స్ట్ క్యూఆర్ అనేది యాస్టీస్ రాసేసేయాలి. సో క్యూది వేసేటప్పుడు ఏం చేయాలి, క్యూని స్కిప్ చేసి ఇవి రాసుకోవాలి 19 17 12. నెక్స్ట్ పీఆర్ అనేది ఇక్కడ ఉండేటివి రాసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆర్ అంటే ఆర్ని స్కిప్ చేసి ఆర్ ప్లేస్లో ఇవి రాసుకోవాలి 19 17 12. నెక్స్ట్ పీక్యూ అనేది యాస్టీస్ రాసుకొని నెక్స్ట్ 3 into 3 మ్యాట్రిక్స్లో నేను ఏ రకంగా అయితే మీకు ఇది ప్లస్ మైనస్ ప్లస్ అని ఏ రకంగా అయితే చెప్పానో ఆ రకంగా సాల్వ్ చేస్తే డెల్టా పీ, డెల్టా క్యూ, డెల్టా ఆర్ వస్తుంది. అండ్ డెల్టా అంటే ఇది యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేయాలి. ఆ ఫార్ములాస్ అనేవి ఇక్కడ పెడితే పీ క్యూ ఆర్ వాల్యూ వస్తుంది, ఇది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కూడా వాళ్ళు ఇచ్చినారు సమ్ ఈక్వేషన్. సో క్రామర్స్ రూల్లో ఇదే లాస్ట్ వన్, ఇది కూడా సేమ్ యాస్టీస్. వీళ్ళు ప్రైస్ ఆఫ్ 4 మ్యాథమెటిక్స్ బుక్స్, 2 అకౌంటింగ్ బుక్స్ అండ్ 3 కంప్యూటర్ బుక్స్ ఈస్ 134 అంట. నెక్స్ట్ వచ్చేసి ద కాస్ట్ ఆఫ్ 1 మ్యాథమెటిక్స్, 3 అకౌంట్స్, 2 కంప్యూటర్ బుక్స్ ఈస్ 81 అండ్ కాస్ట్ ఆఫ్ 2 మ్యాథమెటిక్స్ బుక్స్ అండ్ 1 అకౌంటింగ్ అండ్ 5 కంప్యూటర్ బుక్స్ ఈస్ 135. ఫైండ్ ద రేట్ పర్ బుక్ ఆఫ్ ఈచ్. ఇది అనేది వీళ్ళు క్రామర్స్ రూల్ ఫైండ్ అవుట్ చేయమని కూడా అడగలేదు, మీకు అర్థం కావాలి. ఇది ఏంటంటే మ్యాథమెటిక్స్, అకౌంట్స్ అండ్ కంప్యూటర్ బుక్స్ అన్నారు, మీకు అర్థం కావాలి ఇది క్రామర్స్ రూల్ యూజ్ చేసి. ఎలా అంటే ఫస్ట్ అయితే వాళ్ళు ఏమి ఇచ్చారు రాసుకోండి, 4 మ్యాథమెటిక్స్ అన్నారు, సో 4 అని రాసుకోండి. నెక్స్ట్ ఏమన్నారు 1 మ్యాథమెటిక్స్ అన్నారు, అవునా, అంటే ఇది 4M, ఇది 1M, 1 అంటే మ్యాథమెటిక్స్. నెక్స్ట్ ఏమన్నారు కాస్ట్ ఆఫ్ 2 మ్యాథమెటిక్స్ అన్నారు, 2M అని రాసుకోండి. ఓకే, నెక్స్ట్ ఏమన్నారు 2 అకౌంట్స్ అన్నారు, సో 2A అని రాసుకోండి. నెక్స్ట్ ఏమన్నారు 3A అన్నారు. నెక్స్ట్ ఏమన్నారు 1 అకౌంట్ అన్నారు, సో 1A అని రాసుకోండి. నెక్స్ట్ 3 కంప్యూటర్స్. నెక్స్ట్ ఏమన్నారు
2 కంప్యూటర్స్. నెక్స్ట్ ఏమన్నారు 5 కంప్యూటర్స్ అన్నారు. సో ఇలా ఇచ్చినారు అంటే అర్థమైంది, మీకు అర్థం కావాలా, మధ్యలో ప్లస్ చేస్తే ఇది ఏంది క్రామర్స్ రూల్ ఒక ఈక్వేషన్ ఇచ్చినారని అర్థం. సో మొత్తానికి వీళ్ళు ఏమన్నారు కదా 4 2 3 4 2 3 4 ఏమో మ్యాథమెటిక్స్ ప్లస్ 2 ఏమో అకౌంట్స్ 3 ఏమో కంప్యూటర్ బుక్స్ ఈక్వల్ టు 134 అంటున్నారు. నెక్స్ట్ ఏమో కాస్ట్ ఆఫ్ 1 మ్యాథమెటిక్స్ 3 అకౌంట్స్ ప్లస్ 2 ఇది వచ్చేసి 81 అంటున్నారు. అండ్ కాస్ట్ ఆఫ్ 2 మ్యాథమెటిక్స్ 1 అకౌంట్స్ అండ్ 5 కంప్యూటర్ బుక్స్ ఈక్వల్ టు 130 అంటున్నారు. అంటే ఇది ఈ రకంగా ఇవ్వబడింది. కన్ఫ్యూజ్ కాకండి, వాళ్ళు బై యూజింగ్ క్రామర్స్ రూల్ అని చెప్పలేదు అని మీరు కన్ఫ్యూజ్ కాకండి, మీకు అర్థమైపోతుంది. ఇలా ఇస్తున్నారంటే ఏంది ఇలా ఇచ్చినారు అంటే ఇవన్నీ ఎక్స్ ఇవన్నీ వై ఇవన్నీ జెడ్ అనేది అర్థమైపోతుంది. సో ఇది ఈక్వేషన్ ఫార్మేట్లో వేసుకుంటే మీరు క్రామర్స్ రూల్ ఫైండ్ అవుట్ చేయాలని అర్థం. సో క్రామర్స్ రూల్ ఫార్ములా వచ్చేసి ఏంది డెల్టా ఎక్స్ ఎం వాల్యూ ఎక్స్ కాదు ఎం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే డెల్టా ఎం డివైడెడ్ బై డెల్టా. సో అకౌంట్స్ అంటే డెల్టా ఏ డివైడెడ్ బై డెల్టా, కంప్యూటర్స్ అంటే డెల్టా సి డివైడెడ్ బై డెల్టా. సో డెల్టా అంటే ఏంది ఫస్ట్ ఇది అదే మ్యాట్రిక్స్ ఫార్మేట్లో రాసుకుంటే ఇలా వస్తుంది 2 3 1 3 2 5 134 81 130. సో ఏదన్నా లేదనుకో ఇక్కడ 5 కంప్యూటర్స్ అని అప్పుడు ఆటోమేటిక్గా ఏంది 0C అని వస్తుంది. ఓకే ఇక్కడ 3 ఇచ్చినారు 2 కంప్యూటర్స్ ఉదాహరణకు చూసుకోండి, 3 కంప్యూటర్స్ ఇచ్చినారు. నెక్స్ట్ ఏమి ఇచ్చినారు ఇక్కడ 2 కంప్యూటర్స్ ఇచ్చినారు. ఇక్కడ ఒకవేళ కంప్యూటర్ ఇవ్వలేదనుకో అప్పుడు ఈ దాకా వస్తుంది కదా ఈక్వేషన్, అప్పుడు ఇక్కడ ఏం పెట్టుకోవాలా మ్యాట్రిక్స్ 0 అని పెట్టుకోవాలా, అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇది ఈ రకంగా మ్యాట్రిక్స్ వస్తుంది. డెల్టా అంటే ఇది యూజ్ చేసి డెల్టా కనుక్కోవాలా. డెల్టా ఎం అంటే అర్థమైంది ఎం ప్లేస్లో ఇది పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇవి ఈ 2 రాయాలి అంటే అకౌంట్స్ కంప్యూటర్స్. డెల్టా అకౌంట్స్ అంటే అర్థమైంది అకౌంట్స్ ప్లేస్లో అంటే మధ్యలో ఇది పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది యాజ్ ఇట్ ఈజ్. డెల్టా సి అంటే ఏంది డెల్టా సి అంటే డెల్టా కంప్యూటర్స్ ప్లేస్లో ఇది పెట్టుకోవాలి. కంప్యూటర్స్ అంటే ఈ లాస్ట్ ప్లేస్లో ఇది పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇవి 2. సో ఈ రకం మ్యాట్రిక్స్ ఫామ్ చేసుకొని మీరు డెల్టా ఎం డెల్టా ఏ డెల్టా సి ఫైండ్ అవుట్ చేసి ఆ వాల్యూస్ ఇక్కడ పెట్టి డివైడెడ్ బై డెల్టా ఆ వాల్యూస్ ఇక్కడ పెట్టి వస్తే ఇక్కడ మనకు మ్యాథ్స్ యొక్క అంటే మ్యాథ్స్ వాల్యూ అకౌంట్స్ వాల్యూ అండ్ కంప్యూటర్స్ వాల్యూ వస్తుంది. సో ఇది క్రామర్స్ రూల్. ఇవి ప్రాక్టీస్ చేయండి, ఈజీగానే ఉంటుంది. వాళ్ళు క్రామర్స్ అని ఇవ్వకపోయినా మీకు ఈ ఇన్ఫర్మేషన్ బట్టి అర్థమవుతుంది. అండ్ క్రామర్స్ రూల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ అయ్యాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఇవి నెక్స్ట్ మెథడ్స్ కాదు కానీ మీకు ఒకసారి క్వశ్చన్ చూడండి. ఏ ట్రస్ట్ ఫండ్ హ్యాస్ 50,000 దట్ మస్ట్ బి ఇన్వెస్టెడ్ ఇన్ 2 different types of bonds. The first bond pays 6,000 interest per year and the second bond pays 6,000 interest per year. Using matrix multiplication determine how to divide 50,000 amongst the 2 types of bonds. If the trust fund obtain an annual total interest of 4,050. ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే ఏ ట్రస్ట్ ఫండ్ హ్యాజ్ 50,000 ట్రస్ట్ ఫండ్ 50,000 ఉంది. ఆ 50,000 ఇన్వెస్ట్ చేస్తున్నారు 2 బాండ్స్లో 2 different types of bondsలో 2 bondsలో 50,000 ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఫస్ట్ బాండ్ వచ్చేసి 6% ఇంట్రెస్ట్ పర్ ఇయర్ జనరేట్ చేస్తుంది. సెకండ్ బాండ్ వచ్చేసి 9% ఇంట్రెస్ట్ జనరేట్ చేస్తుంది. యూజింగ్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. మొత్తానికి వీళ్ళు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ యూజ్ చేయండి అంటున్నారు. యూజ్ చేసి ఈ 50,000 హౌ టు డివైడ్ ఈ 50,000 అమాంగెస్ట్ 2 types ఆఫ్ బాండ్స్. ఈ 50,000 మీరు 2 బాండ్స్లా ఎలా డివైడ్ చేస్తారు. ఇఫ్ ద ట్రస్ట్ ఫండ్ అబ్టైన్ అండ్ యాన్యువల్ టోటల్ ఇంట్రెస్ట్ ఆఫ్ 4,050 అంటే ఇఫ్ ద ట్రస్ట్ ఫండ్ అంటే ఆ 50,000 మీద టోటల్ యాన్యువల్ ఇంట్రెస్ట్ వచ్చేసి మనకు 4,050 వస్తుంది అని చెప్తున్నారు. అంటే మనకు టోటల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 4,050 యాన్యువల్గా రావాలి 50,000 అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే 2 బాండ్స్లో. సో ఎలా మీరు డివైడ్ చేస్తారు 50,000 అమౌంట్ యూజింగ్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అని క్వశ్చన్ అనేది అడుగుతున్నారు. సో ఫస్ట్ ఇక్కడ మీరు చూస్తే ఒకటి చెప్తాను చూడండి. ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ స్టూడెంట్ నెంబర్ స్టూడెంట్ నేమ్ స్టూడెంట్ యొక్క మార్క్స్ ఇలా ఉన్నాయనుకోండి. స్టూడెంట్
స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ మార్క్స్ ఇలా 1 2 3 రాధిక, సోని, బుజ్జి. మార్క్స్ వచ్చి 50 60 70 ఇలా ఉన్నాయి అనుకోండి. ఇది మీకు చూస్తే స్టూడెంట్ నెంబర్ అనేది ఏంటి, కాలం. అవునా, ఇది రోస్. అవునా, ఇవి రోస్, ఇవి కాలమ్స్. ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం. ఎస్. సో ఇక్కడ ఫస్ట్ కాలం వచ్చేసి స్టూడెంట్ నెంబర్. స్టూడెంట్ నెంబర్ అంటే రాధిక నెంబర్ 1, సోనీ నెంబర్ 2, బుజ్జి నెంబర్ 3. స్టూడెంట్ నేమ్స్ అంటే స్టూడెంట్ నేమ్స్ ఉన్నాయి, స్టూడెంట్ యొక్క మార్క్స్ ఉన్నాయి 50 60 70. స్టూడెంట్ నెంబర్ అంటే ఇది, అంటే స్టూడెంట్ నెంబర్ అంటే ఇది స్టూడెంట్, ఇది అనేది ఏంటి, కాలం. స్టూడెంట్ నెంబర్ అంటే కాలమ్స్లో డిఫరెంట్ పర్సన్స్ యొక్క నేమ్స్ ఉంటాయి, నెంబర్స్ ఉంటాయి. డిఫరెంట్ పర్సన్స్ యొక్క నేమ్స్, డిఫరెంట్ పర్సన్స్ యొక్క నెంబర్స్ ఉంటాయి, డిఫరెంట్ పర్సన్స్ యొక్క మార్క్స్ ఉంటాయి. అంటే కాలం అంటే అర్థమైంది. ఇప్పుడు ఉదాహరణకి ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఐడి అంటే ఎంప్లాయీ నేమ్ అనేది కాలం, ఎంప్లాయీ ఐడి అనేది కాలం. అంటే లోపల ఏముంటుంది, ఎంప్లాయీస్ యొక్క నేమ్స్, ఎంప్లాయీస్ యొక్క ఐడీస్ 101 102. సో ఆ విధంగా ఉంటాయి. అంటే ఇదంతా ఒక కాలం. రో అంటే ఏంది, ఇది రో అంటే ఏంది, ఒక పర్సన్ యొక్క ఏమంటారు, కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. రో అంటే ఏంది, కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. రో అంటే ఇప్పుడు ఇది కదా, రోలో కలెక్షన్ ఆఫ్ ఒక 1 పర్సన్ యొక్క టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ పర్సన్ యొక్క నంబరు, ఆ పర్సన్ నేమ్, ఆ పర్సన్ మార్క్స్, ఆ పర్సన్ యొక్క పర్సంటేజ్, ఆ పర్సన్ యొక్క కాలేజ్, ఆ పర్సన్ యొక్క గ్రేడ్. సో ఇవన్నీ కూడా రోలు ఉంటాయి. అవునా, కాలంలో ఏముంటుంది, ఓన్లీ 1 స్టూడెంట్ నెంబర్ అంటే స్టూడెంట్ నెంబర్ మాత్రమే, స్టూడెంట్స్ యొక్క నెంబర్స్ మాత్రమే ఉంటాయి. స్టూడెంట్ నేమ్ అంటే ఓన్లీ స్టూడెంట్ నేమ్స్ మాత్రమే ఉంటాయి. సో ఆ పర్సన్స్ యొక్క నేమ్స్ మాత్రమే ఉంటాయి తప్ప టోటల్ ఆ పర్సన్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉండదు. ఒక రికార్డ్ అంటే ఈచ్ పర్సన్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూస్తే రాధిక యొక్క నెంబరు, నెక్స్ట్ రాధిక యొక్క నేము, నెక్స్ట్ రాధిక యొక్క మార్క్స్, గ్రేడు, కాలేజ్, ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ. సో ఈ రకంగా 1 పర్సన్ యొక్క డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ రోలో కనిపిస్తుంది. అదే కాలమ్స్లో కనిపించేది ఓన్లీ కాలంలో కనిపించేది ఓన్లీ డిఫరెంట్ పర్సన్స్ యొక్క నేమ్స్. స్టూడెంట్ నేమ్ అంటే, స్టూడెంట్ నెంబర్ అంటే డిఫరెంట్ పర్సన్స్ యొక్క నెంబర్స్ ఉంటాయి, స్టూడెంట్ నెంబర్స్. సో ఈ రకంగా కనిపిస్తుంది. ఇప్పుడు మీకు ఇక్కడ చూస్తే ఏ ట్రస్ట్ ఫండ్ హ్యాస్ 50,000 దట్ మస్ట్ బి ఇన్వెస్టెడ్ ఇన్ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాండ్స్. అంటే 50,000 అనేది 2 బాండ్స్లో ఇన్వెస్ట్ చేసినారు. ఫస్ట్ బాండ్ ఇంత ఇంట్రెస్ట్ పర్ ఇయర్ వస్తుంది, సెకండ్ బాండ్ వచ్చేసి 9% ఇంట్రెస్ట్ పర్ ఇయర్ వస్తుంది. అంటే మీకు అర్థం కావాల్సిన మ్యాటర్ ఏంది, ఈ 6% 9% ఇంట్రెస్ట్. సో ఇంట్రెస్ట్ ఏమొస్తుంది, ఫస్ట్దేమో 6% వస్తుందట, సెకండ్ది 9%. అంటే అర్థమైంది. ఇది ఏమని అర్థం చేసుకోవాలి, మీరు కాలం అని అర్థం చేసుకోవాలి. కాలం అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని ఇలా మీకు సపరేట్ వస్తాయి. అవునా, రో అంటే ఏంది అర్థము, దీని గురించి ఫస్ట్ బాండ్ యొక్క, ఇది సెకండ్ బాండ్. అవునా, సో ఈ ఫస్ట్ బాండ్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం ఇలా ఉంటుంది, దాన్ని రో అంటారు. అంటే 1 పర్సన్ ఒక 1 బాండ్ యొక్క, లేదంటే 1 ఎంప్లాయీ యొక్క, లేదంటే 1 స్టూడెంట్ యొక్క టోటల్ ఇన్ఫర్మేషన్ రో ఫార్మాట్లో ఉంటుంది, కాలం ఫార్మాట్లో అలా ఉండదు. ఇప్పుడు సీరియల్ నెంబర్ అంటే ఓన్లీ 1 పర్సన్ యొక్క సీరియల్ నెంబర్సే ఉంటాయా, నో. స్టూడెంట్ నెంబర్ అన్ని స్టూడెంట్స్ యొక్క నెంబర్స్ ఉంటాయి. అవునా, ఇక్కడ కూడా ఇంట్రెస్ట్ అంటే అర్థమైంది, ఫస్ట్ బాండ్ యొక్క ఇంట్రెస్ట్, సెకండ్ బాండ్ యొక్క ఇంట్రెస్ట్, థర్డ్ బాండ్ యొక్క ఇంట్రెస్ట్, ఈ రకంగా ఉంటుంది. సో కాబట్టి ఇది అనేది మనకు ఇంట్రెస్ట్ అనేది కాలము. అవునా, ఫస్ట్ బాండ్ యొక్క ఉంది, సెకండ్ బాండ్ యొక్క ఇంట్రెస్ట్ ఉంది. ఎస్. అదే రో అనుకో, ఫస్ట్ బాండ్కి సంబంధించినది ఈచ్ పర్సన్ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఈచ్ ఐటమ్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అవునా, కాబట్టి ఇది అనేది మనకి ఏమైపోతుంది, ఇంట్రెస్ట్ అనేది 6% 9% ఇది అనేది కాలం. సో కాబట్టి
6% ఇది అనేది మీరు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేయాలి అంతే కదా, యూజింగ్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అన్నారు. సో అది నెక్స్ట్ వీళ్ళు ఏమన్నారు, హౌ టు డివైడ్ 50 అదో ఫస్ట్ బాండ్ ఇంత అన్నారు, సెకండ్ బాండ్ ఇంత అన్నారు. మనం దీన్ని కాలం ఫార్మాట్లో రాసుకుందాం, అయిపోయింది. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చినారు, హౌ టు డివైడ్ 50,000 అమాంగ్ ద 2 types ఆఫ్ బాండ్స్ అన్నారు. అంటే ఈ 50,000 నువ్వు ఎలా డివైడ్ చేస్తావు 2 బాండ్స్ కన్నారు. మనకు ఫస్ట్ బాండ్లో ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నామని ఇన్ఫర్మేషన్ లేదు, సెకండ్ బాండ్లో ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నామని ఇన్ఫర్మేషన్ లేదు. కాబట్టి మనం ఏమనుకోవాలంటే లెట్ ఫస్ట్ బాండ్ మనకు తెలియదు కదా ఎంత పోర్షన్ ఆఫ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తామని. ఫస్ట్ బాండ్ని ఏమనుకుంటా అంటే లెట్ ఫస్ట్ బాండ్ బి ఎక్స్ అనుకుందాం. అప్పుడు సెకండ్ బాండ్ ఆటోమేటిక్గా ఏమవుతుంది, 50,000 అమౌంట్లో నుంచి మనం అనేది ఫస్ట్ బాండ్లో ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాం, సెకండ్ బాండ్లో ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాం అని అడుగుతున్నారు. సో మనకి ఇక్కడ ఫస్ట్ బాండ్లో ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేది మనకు తెలియదు, అది మనం కనుక్కోవాలి కాబట్టి మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నాం. సో ఈ 50,000 నుంచి ఈ ఫస్ట్ బాండ్ అమౌంట్ తీసేస్తే సెకండ్ బాండ్లో ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నావో తెలుస్తుంది కదా. సో 50,000 మైనస్ ఎక్స్ సెకండ్ బాండ్, అంటే ఈ 50,000 నుంచి ఫస్ట్ బాండ్ మైనస్ చేస్తే మనకు సెకండ్ బాండ్ తెలుస్తుంది కదా. సో ఫస్ట్ బాండ్ మనకు తెలియదు కాబట్టి 50,000 మైనస్ ఫస్ట్ బాండ్ అంటే ఎక్స్ అని రాసుకున్నాం. సో ఇలా రాసుకోవాలా. నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఏ ఫార్మేట్లో రాసుకోవాలంటే ఇది ఫస్ట్ బాండ్, ఇది సెకండ్ బాండ్. సో ఇక్కడ మనం ఇది రో ఫార్మాట్లో రాసుకోవాలి. రో ఫార్మాట్లో ఎందుకు రాసుకోవాలంటే ఫస్ట్ బాండ్ ఏంది ఎక్స్, సెకండ్ బాండ్ 50,000 మైనస్ ఎక్స్. నెక్స్ట్ వచ్చేసి కాలం వచ్చేసి ఆల్రెడీ మనకు తెలిసింది 6%, 9% ఈక్వల్ టు వీళ్ళు ఏమన్నారు, ఇఫ్ ద ట్రస్ట్ ఫండ్ అప్టైన్ అండ్ ట్రస్ట్ ఫండ్ 50,000 నువ్వు 2 బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఆ బాండ్స్లో మనకు ఇంట్రెస్ట్ అనేది 4,050 వస్తుంది పర్ ఇయర్ అన్నారు. అంటే ఈక్వల్ టు 4,050 అని అర్థం. సో ఇది మనం మల్టిప్లికేషన్ చేయాలి. మల్టిప్లికేషన్ అంటే ఇది ఫస్ట్ రో కదా, ఫస్ట్ రో ఫస్ట్ కాలం చేయాలి. చేస్తే ఈ ఫస్ట్ది వచ్చేసి ఈ టూ వాటితో వేయాలి. చేస్తే ఎక్స్ 6% అంటే 6 డివైడెడ్ బై 100 అంటే ఏమొస్తుందంటే మనకు 0.06 వస్తుంది. క్యాలిక్యులేట్ చేయండి, 0.06 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫస్ట్ అండ్ ఇది నేను రో ఫార్మాట్లో ఎందుకు తీసుకున్నానంటే ఇది వచ్చేసి మనకు ఫస్ట్ బాండ్, ఇది సెకండ్ బాండ్ కదా. సో మనకు వాళ్ళు ట్రస్ట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయమన్నారు. ట్రస్ట్ ఫండ్ వచ్చేసి ట్రస్ట్ ఫండ్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేయమన్నారు 2 బాండ్స్. సో ఫస్ట్ బాండ్, సెకండ్ బాండ్, అవునా. సో రో ఫార్మాట్లో ఎందుకు తీసుకుందంటే ఫస్ట్ బాండ్ అంటే ఎలా వస్తుంది, రో ఫార్మాట్లో వస్తుంది. సో ఫస్ట్ బాండ్ యొక్క ఇంట్రెస్ట్, ఫస్ట్ బాండ్లో ఎంత ఇన్వెస్ట్ చేసినారు అంటే ఉదాహరణకు ఒక 10,000. సో ఇదంతా కూడా ఫస్ట్ బాండ్ యొక్క ఏమంటారు కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఈచ్ ఐటమ్ యొక్క ఇన్ఫర్మేషన్. సో సెకండ్ బాండ్ యొక్క ఈచ్ ఐటమ్ దాని యొక్క ఇప్పుడు దీని ఇంట్రెస్ట్ వచ్చేసి ఇది, నెక్స్ట్ 5,000 దీంట్లో ఇన్వెస్ట్ చేసినారని ఉదాహరణకు అనుకున్నాం. సో సెకండ్ బాండ్ యొక్క టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది రోలో ఉంటుంది, అవునా. ఇక్కడ ఉండేది ఏంది, మెయిన్ ఇంట్రెస్ట్ మాత్రమే ఉంటుంది. ఎస్, ఉదాహరణకు మీరు ఇక్కడ ఫస్ట్ బాండ్ అని రాసుకున్నారు అనుకోండి కాలం ఫార్మాట్లో, అప్పుడు ఫస్ట్ బాండ్కి సంబంధించింది ఏముంటుంది, ఏముండదు ఇలా, అవునా. ఫస్ట్ బాండ్కి ఏముంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎంత వెయిటేజ్ మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు ఫస్ట్ బాండ్లో అది ఉంటుంది. నెక్స్ట్ ఇంట్రెస్ట్ యొక్క అమౌంట్ ఉంటుంది, అంటే పర్ ఇయర్ ఫస్ట్ బాండ్ ఎంత జనరేట్ చేస్తుంది, యాన్యువల్ ఇంట్రెస్ట్, అవునా. సో యాన్యువల్ ఇంట్రెస్ట్ ఉదాహరణకు 20,000 రూపాయలు జనరేట్ చేస్తుంది అనుకో. సో ఇదంతా కూడా ఫస్ట్ బాండ్లో ఉంటుంది, అవునా. ఇవి మాత్రం ఓన్లీ కాలమ్స్, యాన్యువల్ ఇంట్రెస్ట్, డిఫరెంట్ యొక్క బాండ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. చెప్పిన కదా ఆల్రెడీ స్టూడెంట్ నెంబర్ అంటే డిఫరెంట్ స్టూడెంట్స్ యొక్క నెంబర్స్ ఉంటాయి. ఎస్, సో
సో కాబట్టి ఇది రో ఫార్మాట్లో వేయడం జరిగింది. మీరు ఉదాహరణకు గుర్తుపెట్టుకొని ఫస్ట్ బాండ్ అని ఇక్కడ రాసినారనుకో, అప్పుడు ఇక్కడ మీరు ఏం రాస్తారు, ఒకవేళ ఇంట్రెస్ట్ అనుకో, ఇంట్రెస్ట్ రాసుకున్నారు అనుకో, ఫస్ట్ బాండ్ యొక్క ఇంట్రెస్ట్ అని అర్థం, సెకండ్ బాండ్ యొక్క ఇంట్రెస్ట్ అని అర్థం. ఇలా డిఫరెంట్ స్టూడెంట్ నెంబర్స్ అలా అనమాట. సో ఇది రో ఫార్మాట్లో అందుకే రాయడం జరిగింది. వీళ్ళు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ యూజ్ చేసి ఇది చేయమన్నారు. ఈక్వల్ టు 4040 ఎందుకు రాయడం జరిగింది, ఎందుకంటే ఈ టూ బాండ్స్ యొక్క ఇంట్రెస్ట్ అండ్ ఈ టూ బాండ్స్ ఈక్వల్ టు 4050 ఇంట్రెస్ట్ అనేది జనరేట్ చేస్తుంది అన్నారు. సో కాబట్టి ఈక్వల్ టు 4050 అన్నాను. సో కాబట్టి మనం దీన్ని ఫస్ట్ కాలం మల్టిప్లై చేయాలి. ఎస్, సో అప్పుడు ఇది మల్టిప్లై చేయాలి, అవునా. నెక్స్ట్ ప్లస్ పెట్టి సెకండ్ది మల్టిప్లై చేయాలి. 50,000 మైనస్ x ఇంటూ 9% ఈక్వల్ టు ఎంత, 4050. ఎస్, ఇప్పుడు ఇది చేస్తే ఏమొస్తుంది, 0.06 ఎక్సే వస్తుంది. ఎస్, నెక్స్ట్ 50,000 ఇంటూ 9% చేస్తే 4500 వస్తుంది. మైనస్ 9% మీకు క్యాలిక్యులేటర్ మీరు క్యాలిక్యులేటర్ ఎగ్జామ్కి తీసుకొని వెళ్ళొచ్చు. కాబట్టి మీరు క్యాలిక్యులేటర్లో 9%, 9 డివైడెడ్ బై 100 అని మీరు క్యాలిక్యులేటర్లో ఎంటర్ చేస్తే 0.09 వస్తుంది. సో 0.09 ఇంటూ ఎక్స్ 0.09 ఎక్స్, ఓకే, 4050. ఇక్కడ ఒక ఎక్స్ ఉంది, ఇక్కడ ఒక ఎక్స్ ఉంది. సో ఈ 2 అనేది మైనస్ చేస్తే 0.06 మైనస్ 0.09 చేస్తే మనకు మైనస్ ఈ 2 ఈ రెండిట్ల పెద్దది ఇది. సో దీని గుర్తే వస్తుంది ఎప్పుడైనా సరే ప్లస్లు మైనస్లు చేసేటప్పుడు ఈ 2 వాటిలో హైయెస్ట్ నెంబర్ ఏది అనేది చూసుకోవాలి. హైయెస్ట్ నెంబర్ యొక్క సింబలే వస్తుంది. సో మైనస్ 0.03x ప్లస్ 4500 ఈక్వల్ టు 4050. సో మనకు కావాల్సింది ఏంది, ఫస్ట్ బాండ్లో ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నావు, సెకండ్ బాండ్లో ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నావు యూజింగ్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అని క్వశ్చన్ అడిగినారు. సో మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ కావాలంటే ప్లస్ 4500 అనేది అది అవతల సైడ్కి తీసేస్తే మైనస్ 4500 వస్తుంది. సో కాబట్టి 4050 ఆల్రెడీ ఉంది. ఆ 4500 ఇతలకు వస్తే మైనస్ 4500 అవుతుంది. అది క్యాలిక్యులేటర్లో మీరు ఎంటర్ చేస్తే 4050 మైనస్ 4500 అంటే మైనస్ 450 వస్తుంది. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, క్యాన్సిల్ చేయండి. ఎందుకంటే ఈ మైనస్ అనేది ఇంటూలు ఉంది, ఇటు సైడ్ వెళ్తే డివైడెడ్ బై అవుతుంది, మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. సో ఆ రకంగా నేను డైరెక్ట్ క్యాన్సిల్ చేయడం జరిగింది. మనకి ఎక్స్ వాల్యూ కావాలి అంటే 450 డివైడెడ్ బై 0.03. ఇది క్యాలిక్యులేటర్లో ఒకసారి ఎంటర్ చేస్తే 4050 డివైడెడ్ బై 0.03 15,000 వచ్చింది. సో 15,000 అనేది ఎక్స్. సో మనం ఫస్ట్ బాండ్ మనకు తెలియదు కాబట్టి మనం ఏమనుకున్నాం, ఇక్కడ ఎక్స్ అనుకున్నాం. అంటే అర్థమైంది, ఫస్ట్ బాండ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకున్నాం, మనకు తెలియదు కాబట్టి. అప్పుడు 15,000 వచ్చింది. సెకండ్ బాండ్ ఏమనుకున్నాం మనం. సో ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు భయపడకండి, క్వశ్చన్ మొత్తం చదవండి, మీకు ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు. 50,000 మైనస్ 15,000 ఎంత వస్తుంది, 35,000. సో మనకు ఫస్ట్ బాండ్లో ఎంత ఇన్వెస్ట్ చేసినారు, 15,000. ఫస్ట్ బాండ్లో ఎంత ఇన్వెస్ట్ చేసినారు, 15,000. ఎస్, సెకండ్ బాండ్లో ఎంత ఇన్వెస్ట్ చేసినారు, 35,000 ఇన్వెస్ట్ చేసినారు. సో టోటల్ 50,000 అమౌంట్లో 15,000 మాత్రమే ఫస్ట్ బాండ్, మిగిలిన 35,000 వచ్చేసి సెకండ్ బాండ్లో ఇన్వెస్ట్ చేసినారు. సో ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు చూడండి, మళ్ళీ చెప్తున్నా, యూజింగ్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అన్నారు. అంటే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ యూజ్ చేసి ఫస్ట్ బాండ్లో ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, సెకండ్ బాండ్లో ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఆ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చినారు, ఫస్ట్ బాండ్ 6%, సెకండ్ బాండ్ వచ్చేసి 9% అన్నారు. సో ఈ రకంగా ఇంట్రెస్ట్ 6, 9 ఈ రకంగా ఇచ్చినారు. అంటే అర్థం మీకు కావాల్సింది ఏంది, ఇది ఇది అనేది కాలం ఇచ్చినారని అర్థం, అవునా. ఇప్పుడు మనకి ఏంది మల్టిప్లికేషన్ చేయాలంటే కాలం ఉండాలా, రో ఉండాలా. సో మనకు కాలం వచ్చింది కదా, ఆల్రెడీ ఇంట్రెస్ట్ అనేది డిఫరెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాలం అంటే అది గుర్తుపెట్టుకోండి. అంటే
సింగిల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాలం అంటే. ఇప్పుడు స్టూడెంట్ నేమ్ అనుకో, స్టూడెంట్ నేమ్సే ఉంటాయి అందులో. సో ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ యొక్క పర్సంటేజ్లే ఉంటాయి, అది కాలం అంటే అర్థం చేసుకోండి. సో మనకి సింపుల్ ఇది ఇట్లా ఇచ్చినప్పుడు కాలం ఇచ్చినారని అర్థం. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేయమన్నారు. సో మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ సంబంధించినది ఏమి ఇచ్చినారని చూస్తే మనకు ఇంట్రెస్ట్ ఇక్కడ ఒకటి ఇచ్చినారు, ఇక్కడ ఒకటి. మీకు అర్థం కావాల్సింది ఏంటి, కాలం ఇచ్చినారని అర్థం కావాలి. నెక్స్ట్ మనకు రో కావాలి, ఎందుకంటే వాటిని మల్టిప్లికేషన్ చేయాలి కాబట్టి. సో రో ఎలా వస్తుంది, 50,000 ఇన్వెస్ట్ చేయాలన్నట్టు బాండ్స్లో మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనకు తెలియదు కాబట్టి ఫస్ట్ది మీరు ఎక్స్ అనుకోండి. సెకండ్ది ఎట్లా వస్తుంది, ఈ 50,000 నుంచి ఫస్ట్ బాండ్ మైనస్ చేస్తే వస్తుంది కదా. కాబట్టి 50,000 మైనస్ ఫస్ట్ బాండ్ తెలియదు కాబట్టి మైనస్ ఎక్స్ అనుకోండి. ఎస్ ఇలా అనుకోండి. సో ఎక్స్ 50,000 మైనస్ ఎక్స్, ఇదేమో ఫస్ట్ బాండ్, ఇదేమో సెకండ్ బాండ్. ఇది రో ఫార్మాట్లో ఎందుకు రాస్తున్నామంటే, ఇప్పుడు ఉదాహరణకు ఎక్స్ 50,000 మైనస్ ఎక్స్ అనేది మనం ఉదాహరణకు రో ఫార్మాట్లో కాకుండా కాలం ఫార్మాట్లో రాస్తే, ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ ఫస్ట్ బాండ్ అని రాస్తావా, సెకండ్ బాండ్ అని రాస్తావా? అర్థమైందా? రో ఫార్మాట్లో ఎందుకు రాస్తున్నామంటే, సో ఇది అనేది సేమ్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. సేమ్ ఇన్ఫర్మేషన్. ఇంట్రెస్ట్ అనుకో, ఇంట్రెస్ట్ డిఫరెంట్ ఇంట్రెస్టులు ఉన్నాయి, కానీ ఇక్కడ నువ్వు ఏమని రాస్తావు? సో కాబట్టి ఇది రోలో రాసుకోవాలి, రోలోకి రాసుకోవాలి. కాబట్టి ఇట్లా ఎక్స్ 50,000 మైనస్ ఎక్స్. సో ఈ రకంగా రాసి దీన్ని మల్టిప్లై చేస్తే, మల్టిప్లికేషన్ యూజ్ చేస్తే మనకు ఎక్స్ వాల్యూ వస్తుంది. ఆ ఎక్స్ ఈక్వల్ టు ఫస్ట్ బాండ్ కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు ఫస్ట్ బాండ్ కాబట్టి 15,000 ఈక్వల్ టు ఫస్ట్ బాండ్ వస్తుంది. నెక్స్ట్ సెకండ్ బాండ్ వచ్చి 50,000 మైనస్ ఎక్స్ అంటే 50,000లో నుంచి 15,000 తీసేస్తే 35,000 సెకండ్ బాండ్ వస్తుంది. ఇది క్వశ్చన్ మొత్తం చదవండి, భయపడకండి ఇటువంటివి వచ్చినప్పుడు. సేమ్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషనే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇక్కడ కూడా ఈ కంపెనీ ఈజ్ టు ఎంప్లాయ్ 60 laborers ఫ్రమ్ ఎయిదర్ ఆఫ్ ద పార్టీ ఏ పార్టీ బి కంపరైజింగ్ పర్సన్స్ ఇన్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ యాజ్ అంటారు. పార్టీ ఏ పార్టీ బి చెప్పిన ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇది అనేది కాలం అవుతుంది, ఫస్ట్ సెకండ్ థర్డ్. ఎందుకంటే ఫస్ట్కి సంబంధించిన 20 to 25 years యొక్క ఇన్ఫర్మేషన్ ఉంది, 25-20 అని. సో మనకి ఇది చూస్తేనే పార్టీ ఏ పార్టీ బి అనేది ఇది రో. అంటే వీళ్ళు ఏమి ఇచ్చినారు, డైరెక్ట్ ఇచ్చేసినారు. ఏమని ఇచ్చినారు వీళ్ళు, ఫస్ట్ మనం చదువుదాం. రేట్ ఆఫ్ లేబర్ అప్లికబుల్ టు కేటగిరీస్ ఏ అండ్ బి ఆర్ 12,000, 10, 16. వీళ్ళు ఏమి ఇచ్చినారో అదంతా నేనేం ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు, కానీ మీకు ఏం అర్థం కావాలనేది మాత్రమే చెప్తున్నా. సో 60 laborers ఎంప్లాయ్ ఫ్రమ్ ఎయిదర్ ఆఫ్ ద పార్టీ ఏ పార్టీ బి కంపరైజింగ్ పర్సన్స్ ఇన్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు రేట్ ఆఫ్ లేబర్ అంటే వీళ్ళు పార్టీ ఏలో పార్టీ బిలో ఏమంటారు 60 laborers ఉన్నారు. ఆ 60 laborers వచ్చేసి అదో పార్టీ ఏ పార్టీ బి 60 laborers ఉన్నారు. సో 20 to 25 years మధ్యలో ఫస్ట్ గ్రూప్లో ఇంతమంది ఉన్నారు. 26 to 30 years ఇక్కడ ఉన్నారు. నెక్స్ట్ 31 to 40 years థర్డ్ గ్రూప్లో వచ్చేసి ఇక్కడ ఉన్నారు. మనకు అదంతా పక్కన పెడితే ఇది పార్టీ ఏకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇది పార్టీ బికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. మీకు ఇది అర్థం కావాల్సింది ఇది రో. సో 25, 20, 15 అని ఒక మ్యాట్రిక్స్ ఇచ్చినారు వీళ్ళంతే ఈ రకంగా. సో 2 rows 3 columns ఇచ్చినారు, డైరెక్ట్ వాళ్ళే ఇచ్చినారు మ్యాట్రిక్స్ అనేది. ఇంకా ఇది మీరు చదవాల్సిన అవసరం లేదు. రేట్ ఆఫ్ లేబర్ అప్లికబుల్ టు కేటగిరీస్ 1 అని వీళ్ళు ఏమన్నారు, రేట్ ఆఫ్ లేబర్ ఇచ్చినారు, లేబర్ యొక్క ప్రైజ్ ఇచ్చినారు. సో పార్ట్ 2 ఏమంటారు, కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3. సో కేటగిరీ 1లో పనిచేసే వాళ్ళకు ఇంత ఫిక్స్ చేసినారు 12,000, కేటగిరీ 2 పనిచేసే వాళ్ళకు 1000, కేటగిరీ 3 పనిచేసే వాళ్ళకు 600 ఇచ్చినారు. అంటే మీకు రేట్ ఆఫ్ లేబర్ ఇచ్చినారు, ఎంత ఇచ్చినారు, 200, 1000, 600 ఇచ్చినారు. సో రేట్ ఆఫ్ లేబర్ అనేది ఒక 1 column. సో ఆ కాలంలో డిఫరెంట్ ఏమంటారు వాళ్ళకి ఇచ్చినారు. మీకు అర్థం కావాల్సింది ఏంటి, ఇది కాలం అని అర్థం. రేట్ ఆఫ్ లేబర్ అంటే అర్థమైంది శాలరీ ఇచ్చినారు, అంటే అర్థమైంది శాలరీలో డిఫరెంట్ యొక్క పర్సన్స్ యొక్క శాలరీ ఉంటుంది. కాబట్టి ఇది మీకు అర్థం కావాల్సింది ఏంటి, ఇది అనేది కాలం. సో ఇది అనేది రో, ఇది అనేది కాలం. సో వీటిని మల్టిప్లై చేస్తే ఫస్ట్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రో ఫస్ట్ కాలం. ఇది ఎలా మల్టిప్లై చేయాలంటే 25, 20, 15, 20, 30, 10. ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ఇది ఫస్ట్ది మళ్ళీ దాంట్లోనే ఫస్ట్ది ఇంటూ చేయాలి. 25,000 into 1200 మధ్యలో ప్లస్ పెట్టుకొని సెకండ్ది మల్టిప్లై చేయాలి.
ఇదే మల్టిప్లికేషన్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పార్ట్ ఏ చూడండి. నెక్స్ట్ థర్డ్ది 1500 into 600. ఇది ఫస్ట్ రో అయిపోయింది. సెకండ్ రో ఫస్ట్ కాలం 20 into 1200 ప్లస్ సెకండ్ది అండ్ థర్డ్. సో వీటిని మల్టిప్లై చేస్తే మనకు ఫస్ట్ 30,000 ప్లస్ 20,000 ప్లస్ 9,000 24,000 ప్లస్ 30,000 ప్లస్ 6,000 వస్తుంది. వీటిని ప్లస్ చేస్తే ఈ 59,000 ఇక్కడ వచ్చేసరికి 60,000 వస్తుంది. సో మనకి ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటి, వీళ్ళు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, యూజింగ్ మ్యాట్రిసెస్ ఫైండ్ విచ్ పార్టీ ఈజ్ ఎకనామికలీ ప్రిఫరబుల్ ఓవర్ ద అదర్స్. అంటే మనం ఫైండ్ అవుట్ చేసినది ఏంటంటే ఇది పార్ట్ ఏ పార్ట్ బి ఉంది. సో ఇదంతా పార్ట్ ఏ ఇన్ఫర్మేషన్, ఇదంతా పార్ట్ బి ఇన్ఫర్మేషన్. సో ఎవరికి శాలరీ ఎక్కువ ఇస్తున్నారని అర్థం. సో పార్ట్ ఏ ఈజ్ మోర్ వచ్చేసి ఫైండ్, ఇక్కడ చూడండి యూజింగ్ మెథడ్స్ ఫైండ్ విచ్ పార్ట్ ఈజ్ ఎకనామికలీ ప్రిఫరబుల్ ఓవర్ ద అదర్స్. ఇక్కడ వచ్చేసి మనకు లేబర్ ఇక్కడ మనకు 59,000 ఉంది, 60,000 ఉంది. ఇక్కడ క్వశ్చన్ ఏమడిగినారంటే ఫర్ విచ్ పార్ట్ ఈజ్ ఎకనామికలీ ప్రిఫర్ ఓవర్ ద అదర్స్. అంటే మన ఇక్కడ ఇది పార్ట్ ఏ, ఇది వచ్చేసి పార్ట్ బి. సో శాలరీ పార్ట్ ఏలో తక్కువ ఉందా, పార్ట్ బిలో తక్కువ ఉందా, పార్ట్ ఏలో తక్కువ ఉంది. సో కంపెనీ పార్ట్ ఏని ఏమంటారు పార్ట్ ఏని తీసుకుంటుంది, ఎందుకంటే వాళ్ళకి శాలరీ అనేది తక్కువ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి పార్ట్ ఏ ఈజ్ మోర్ ఎకనామికల్ దాన్ పార్ట్ బి. సో వీళ్ళు ఇది అడుగుతున్నారు, ఒకసారి చూసుకోండి కదా. ఫైండ్ విచ్ పార్టీ ఈజ్ ఎకనామికలీ ప్రిఫరబుల్ ఓవర్ ద అదర్స్. విచ్ పార్టీ ఈజ్ ఎకనామికల్ ప్రిఫరబుల్ ఓవర్ ద అదర్స్ అంటే ఏదైతే శాలరీ తక్కువ ఉందో అక్కడ వాళ్ళ కంపెనీస్ వాళ్ళకు శాలరీ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి కంపెనీస్ ఎక్కడైతే తక్కువ శాలరీ ఉందో ఆ ఎంప్లాయీస్ని ఆ పార్ట్ను వాళ్ళు తీసుకుంటారు. ఇక్కడ చూస్తే 3 firms ఉన్నాయి. ఏ అండ్ బి సప్లైడ్ 40, 35 and 25 ట్రక్స్ లోడ్స్ ఆఫ్ స్టోన్స్ సప్లై చేసినాయి. అండ్ 10, 5, 8 ట్రక్స్ లోడ్స్ ఆఫ్ శాండ్స్ రెస్పెక్టివ్ టు ఏ కాంట్రాక్ట్. ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ స్టోన్ అండ్ శాండ్ ఆర్ 1,200 and 500 per truck load respectively. Find the total amount paid by the contractor to each of these firms by using matrix. ఇక్కడ వచ్చేసరికి కాస్ట్ అంటున్నారు. సో కాస్ట్ అంటే ఏంది అంటే వాళ్ళ యొక్క కాస్ట్ అంటే అప్పుడు ఆటోమేటిక్గా ఒకటే కాలం వస్తుంది, అవునా. ఫస్ట్ ఏమో 1,200 అన్నారు, నెక్స్ట్ ఏమో 500 అన్నారు. అంటే ఇది అనేది కాలంగా తీసుకోవాలి. నెక్స్ట్ వీళ్ళు ఏమంటారు అంటే ఏబిసి సప్లైడ్, ఇది ఏమన్నారు ఫస్ట్ది స్టోన్స్ అన్నారు, సెకండ్ది ఏమన్నారు స్టాండ్ అన్నారు. ఫస్ట్దేమో స్టోన్స్ అన్నారు, సెకండ్దేమో శాండ్ అన్నారు. అంటే స్టోన్స్ అనేటివి సో 3 firms, ఏ ఏమో 40, బి ఏమో 35, సి ఏమో 25 ట్రక్స్ లోడ్స్ ఆఫ్ స్టోన్స్ అంటే ఇప్పుడు స్టోన్స్ ఏబిసి, నెక్స్ట్ శాండ్ ఏబిసి సప్లై చేస్తున్నారు. అంటే మీకు అర్థం కావాల్సింది ఏంది, ఇవి కూడా కాలమ్స్ అనేది. ఎందుకంటే ఆ కాలం ఇప్పుడు స్టోన్స్ ఉందనుకో, స్టోన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది 40, 35, 25. అంటే మీకు అర్థం కావాల్సింది ఏంది, ఇది కూడా కాలం అనే అర్థం. సో కాబట్టి ఇది కూడా ఏంది శాండ్ అనేది కూడా కాలం అనేది అర్థం. సో కాబట్టి 40, 35, 25, 10, 5, 8. సో ఇవి కాలమ్స్, ఎందుకంటే ఇది అనేది స్టోను, ఇది అనేది శాండ్, ఇది వచ్చేసి ఏబిసి, అవునా. అప్పుడు ఇది అనేది ఏదో ఏ అనేది 40 స్టోన్స్, ఏ అనేది 10 శాండ్, బి అనేది 35 స్టోన్స్, బి అనేది 5 శాండ్, 5 అంటే 5 లోడ్స్ అనమాట. 6 అనేది 25 లోడ్స్ స్టోన్స్, అండ్ సి అనేది 8 లోడ్స్ శాండ్ అనమాట. సో అనేది ఇది అనేది కాలం. సో ఇంకా నెక్స్ట్ ఫస్ట్ రో ఫస్ట్ కాలం, నెక్స్ట్ సెకండ్ రో
ఫస్ట్ కాలం, నెక్స్ట్ థర్డ్ రో ఫస్ట్ కాలం మల్టిప్లికేషన్ చేయాలి. ఇది ఎలా చేయాలంటే ఫస్ట్ది అంటే 40 × 1200, నెక్స్ట్ మధ్యలో ప్లస్ పెట్టుకొని 10 × 500, అది అయిపోయిందా. నెక్స్ట్ సెకండ్ది ఇక్కడ 35 × 1200 ప్లస్ 5 × 500, నెక్స్ట్ వచ్చేసి ఇలా 25 × 1200 ప్లస్ 8 × 500. ఇది చేస్తే మనకు వస్తుంది ఆన్సర్. అంటే నెక్స్ట్ వచ్చేసి ఇలా చేస్తే మనకి ఇది వస్తుంది ఆన్సరు. ఇది అనేది ఏకు పేమెంట్, నెక్స్ట్ ఇది బీకు, ఇది అనేది సి. సో పేమెంట్ మేడ్ బై ఏ కాంట్రాక్టర్ ఇస్, అంటే వాళ్ళు సప్లై చేసినారు కదా, ఫస్ట్ ఏకేమో ఫస్ట్ది ఇంత అమౌంట్ ఇవ్వాలి, బీకేమో ఈ అమౌంట్ ఇవ్వాలి, సికేమో ఈ అమౌంట్ ఇవ్వాలి. ఆ రకంగా రాస్తే అయిపోతుంది అది సాల్వ్ చేసినాక, అంతే. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక రో ఒకటి అనేది వాళ్ళే ఇచ్చేసినారు ఇది అనేది. సో ఇదనేది డైరెక్ట్ రాసుకోండి. నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఏది చేయాలంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన బెంగళూరు మెర్చెంట్ ఏ హ్యాజ్ 30 bags of రైస్, నెక్స్ట్ 600 bags of wheat అండ్ 800 bags of రాగి అన్నారు. నెక్స్ట్ వచ్చేసి అనదర్ ప్రోడక్ట్ బి హ్యాజ్, అంటే ఇది మనకి ఏమి ఇచ్చినారు, ఒక మెర్చెంట్ యొక్క రో ఇచ్చినారు, అవునా. నెక్స్ట్ మెర్చెంట్ బి యొక్క రో ఇచ్చినారు, అంటే అర్థమైంది. మెర్చెంట్ ఏ యొక్క రో అంటే ఏంది 300, 600, 800 ఇచ్చినారు. నెక్స్ట్ మెర్చెంట్ బి యొక్క రో ఏంది 250, 700, 1000 ఇచ్చినారు, అవునా కదా. సో ఒక పర్సన్ యొక్క డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది రో అంటే. సో ఈ రకంగా మ్యాట్రిక్స్ జనరేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆల్రెడీ ఈ మ్యాట్రిక్స్ ఇస్తున్నారు కాబట్టి నెక్స్ట్ ఫస్ట్ది ఏమో ఈ మ్యాట్రిక్స్, సెకండ్ది ఏమో ఈ మ్యాట్రిక్స్, అవునా. సో ఫస్ట్ ఈ మ్యాట్రిక్స్ ఇస్తున్నారు కాబట్టి ఇది తీసుకోవాలి, దీని తర్వాత ఇది ఉంది కాబట్టి ఇది తీసుకొని మల్టిప్లికేషన్ చేసుకోవాలి. చేసుకుంటే అదో ఫస్ట్ది ఇది, సెకండ్ది ఇది మల్టిప్లికేషన్ చేసుకుంటే మనకు వస్తుంది. సో వీళ్ళు ఏమన్నారు లాస్ట్కి, అదో సాల్వ్ బై మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ మెథడ్ అన్నారు. టు విచ్ సిటీ ఈచ్ మెర్కంట్ విల్ సెండ్ హిస్ సప్లై టు ఇన్ ఆర్డర్ టు గెట్ మ్యాక్సిమం గ్రాస్ రిసిప్ట్స్ అన్నారు. సో ఇక్కడ మనకి బోత్ ఏ అండ్ బి గెట్ రిసిప్ట్స్ ఫ్రమ్ మైసూర్, ఇది అనేది రాసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఈ కంపెనీస్ ఇక్కడ చూస్తే మనకు డైరెక్ట్ వీళ్ళు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేసేది ఒకటి ఇచ్చినారు. నెక్స్ట్ ప్రాఫిట్ అంటే ఇది ఒక్కొక్క అంటే ఇప్పుడు స్టూడెంట్ నెంబర్ ఉందనుకో, దానికి సంబంధించిన మొత్తం ఉంటుంది కదా, ఓన్లీ స్టూడెంట్ నెంబర్స్ అదే డిఫరెంట్ స్టూడెంట్స్ యొక్క నెంబర్స్ ఉంటుంది. సో ప్రాఫిట్ అనేది డిఫరెంట్ వాళ్ళ యొక్క ప్రాఫిట్స్ ఉంటాయి, అంటే ఇది కాలం, అవునా. సో ఏకి ప్రాఫిట్ ఎంత, బీకి ప్రాఫిట్ ఎంత, సికి డిఫరెంట్ పర్సన్స్ ఉంటుంది అనమాట. సో ఇది కాలము. నెక్స్ట్ ఫస్ట్ ఇది ఇచ్చినారు, సో 2 మల్టిప్లై చేయాలి, ఇది 10, 4, 6 ఇది. సో ఫస్ట్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రో ఫస్ట్ కాలం, థర్డ్ రో ఫస్ట్ కాలం చేస్తే వస్తుంది. సో నెక్స్ట్ విచ్ మెథడ్ మ్యాక్సిమైజ్ టోటల్ ప్రాఫిట్ అని అడిగినారు. సో అది సాల్వ్ చేసినాక మనకి 3 వచ్చినాయి కదా. సో ఎక్కువ ప్రాఫిట్ దేనికి వచ్చింది, మెథడ్ 3 మ్యాక్సిమైజ్ టోటల్ ప్రాఫిట్. సో ఇందులో నుంచి మనం చూసుకోవాలి ఏది ప్రాఫిట్ ఎక్కువ వచ్చింది, ఇది కదా అది. ఓకే, నెక్స్ట్ అనేది వీళ్ళు 2 మ్యాట్రిక్స్ ఇస్తున్నారు కాబట్టి వాటిని మల్టిప్లై చేయాలి. అదో ఫస్ట్ది ఇది, సెకండ్ది ఏదో ఇది. సో ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఇది మల్టిప్లై చేసేటప్పుడు ఫస్ట్ రో ఫస్ట్ కాలం మల్టిప్లై చేస్తారు. ఏమంటే ఫస్ట్ రో సెకండ్ కాలం అంటే గ్యాప్ ఇచ్చి ఫస్ట్ రో ఫస్ట్ కాలం అంటే ఇది ఇంటూ ఇది చేస్తారు, తర్వాత ప్లస్ పెడతారు, ఇది ఇంటూ ఇది చేస్తారు, తర్వాత ప్లస్ పెడతారు, ఇది ఇంటూ ఇది చేస్తారు, ప్లస్ చేస్తారు. ఏమన్నా మనం ఫస్ట్ రో సెకండ్ కాలం అన్నారు అంటే కొంచెం గ్యాప్ ఇచ్చి ఇక్కడనే ఇది ఇంటూ ఇది ప్లస్ మళ్ళీ ఇది ఇంటూ ఇది చేసి ప్లస్ ఇది ఇంటూ ఇది చేసి ప్లస్ పెడతారు. నెక్స్ట్ ఫస్ట్ రో థర్డ్ కాలం అన్నారు, ఇక్కడ వస్తుంది ఇది ఇంటూ ఇది, తర్వాత ప్లస్ ఇది ఇంటూ ఇది చేస్తే మళ్ళీ నెక్స్ట్ ప్లస్ ఇది ఇంటూ ఇది, ఆ రకంగా చేసుకోవాలి వస్తుంది. సో కాబట్టి వీళ్ళు ఏమన్నారు లాస్ట్కి మళ్ళీ ఇన్ విచ్ మార్కెట్ ఈచ్ ఆఫ్ ద అబోవ్ బిజినెస్ మ్యాన్ హ్యాస్ టు సెల్ దర్ స్టాక్స్ టు గెట్ మ్యాక్సిమం రిసిప్ట్ అన్నారు. సో బోత్ మెర్చెంట్ ఏ అండ్ బి షుడ్ దేర్ స్టాక్ ఇన్ మార్కెట్ ఎక్స్ ఇన్ ఆర్డర్ టు గెట్ మ్యాక్సిమం రిసిప్ట్స్ వచ్చేసి వీళ్ళు ఏమన్నారంటే రిసిప్ట్స్ అంటే ఎక్కువ ఇక్కడ నుంచి వచ్చిన ఇవి 2 ప్లస్ చేస్తే అమౌంట్ అనేది ఇది ఎక్కువ అయిపోతుంది. సో ఎక్స్ నుంచి ఎక్కువ రిసిప్ట్స్ వచ్చినాయి అని. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే 2 బిజినెస్ మ్యాన్స్ ఆఫ్ ట్రేడింగ్ ఇన్ షేర్స్ హ్యావ్ దేర్ బ్యాంకింగ్, ఇక్కడ వాళ్ళే ఇచ్చినారు మ్యాట్రిక్స్, ఇక్కడ ఒకటి ఇచ్చినారు, ఇక్కడ ఒకటి, ఇది మల్టిప్లై చేయండి అంతే. మల్టిప్లై చేసినాక వాళ్ళు ఇక్కడ ఇన్ఫర్మేషన్ కొంచెం ఇస్తారు, ఇది అనేది అదో హ్యాస్ టు సెల్ దేర్ స్టాక్స్ టు గెట్ మ్యాక్సిమం రిసిప్ట్ అంటే ఇవి 2 ప్లస్ చేయండి, ఏదైతే ఎక్కువ వస్తుందో సో అది అనేది వస్తుందని రాయండి అంతే. నెక్స్ట్ వచ్చేసి ఏదో ఇక్కడ చూడండి AX = BX 1/x, ఇవన్నీ పెద్ద ఇంపార్టెంట్ కాదు కానీ ఇంకా నెక్స్ట్ అయిపోయినాయి.
సో ఒకటే 1 2 మాత్రమే ఉన్నాయి. ఇది చూడండి వీళ్ళు ఏమన్నారంటే వీళ్ళు ఇక్కడ ఏమి ఇచ్చిందంటే ఇది నాట్ ఇంపార్టెంట్. ఏఎక్స్ ఈక్వల్ టు బీవై ఈక్వల్ టు సిజెడ్ ఈక్వల్ టు డిడబ్ల్యూ అని వీళ్ళు ఏమన్నారు ఏబీ ఈక్వల్ టు సిడి ప్రూవ్ దట్ అని ఏదో ఇచ్చినారు. సో వీళ్ళు ఇలా ఇచ్చినప్పుడు ఏఎక్స్ ఈక్వల్ టు మీరు ఏమనుకుంటారంటే ఏఎక్స్ ఈక్వల్ టు బీవై ఈక్వల్ టు ఇది 4 మార్క్స్ డిడబ్ల్యూ ఈక్వల్ టు కే అనుకోండి. సో కే అనుకుంటే అప్పుడు అర్థమైంది ఇదంతా ఈక్వల్ టు కే అన్నారు. అంటే ఈ కే అనేది టోటల్ పార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏఎక్స్ ఈక్వల్ టు కే అనుకుంటే ఏమొస్తుంది మనకు ఏమొస్తుందంటే ఇక్కడ ఏఎక్స్ ఈక్వల్ టు కే అంటే మనకి ఇక్కడ ఏమొస్తుందంటే ఇక్కడ ఎక్స్ ఉంది కదా. సో మనం ఎక్స్ అనేది ఇక్కడ ఎక్స్ ఉంది కదా మనం అనేది 1/x అనేది 2 టైమ్స్ ఎక్స్ ఉంది కదా 1/x ఇక్కడ పెట్టుకున్నాం అనుకో. సో మనం ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఏ ఈక్వల్ టు కే 1/x వస్తుంది. 1/x దీనికి పెట్టుకోవాలా. సో అప్పుడు ఇది వస్తుంది. అదే బీ కంటే ఏమొస్తుంది మళ్ళీ కే 1/y వస్తుంది. సి కంటే ఏంది కే 1/z వస్తుంది. సేమ్ అదే ప్రిన్సిపల్. డి కంటే ఏంది కే 1/w వస్తుంది. సేమ్ ఆ రకంగానే ఇప్పుడు బీ కంటే ఏంది బీవై ఈక్వల్ టు కే కదా. అప్పుడు బీకి మనం ఆ రకంగానే 1/y పెట్టుకుంటే డివైడెడ్ బై ఇంటూ క్యాన్సిల్ అయిపోయి BW 1/y ఈ రకంగా ఎలాబరేట్ చేస్తున్నారు అండి. ఈ రకంగా వస్తుంది ఏకు బీకు సికు డికి. వీళ్ళు ఏమన్నారు ఏబీ ఈక్వల్ టు సిడి అన్నారు. ఇక్కడ వాళ్ళు ఏమన్నారు ఏబీ ఈక్వల్ టు సిడి అన్నారు అవునా. సో ఏబీ అంటే వాల్యూస్ ఏంది ఇది కదా. సో కే 1/x కే 1/y. సి అంటే ఏంది కే 1/z. డి అంటే ఏంది కే 1/w అవునా. ఇవి సేమ్ ఉన్నాయి. ఏ పవర్ ఎన్ అంటే ఏ టు ద పవర్ ఆఫ్ m ప్లస్ n. సో ఈ రకంగా కింద సేమ్ ఉన్నాయి కాబట్టి మీదివి యాడ్ అవుతాయి. సో ఈ రకంగా యాడ్ చేస్తే మనకు ఏమొస్తుంది ఈ రకంగా యాడ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే చూడండి ఇవి సేమ్ ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి ఏ టు ద పవర్ m ఈక్వల్ టు ఏ టు ద పవర్ n అంటే m ఈక్వల్ టు n. m అంటే ఇది n అంటే ఇది. ఇవి సేమ్ ఉన్నప్పుడు ఉన్నాయి కదా సేమ్. సో 1/x ప్లస్ 1/y ఈక్వల్ టు 1/z ప్లస్ 1/w. సో అదా వీళ్ళు అదే ప్రూవ్ చేయమన్నారు. ఇది ఇచ్చినారు ఏబీ ఈక్వల్ టు సిడి వచ్చింది కదా ప్రూవ్ దట్ అని ఇది అన్నారు. మనకు వచ్చింది కదా ఇది. సో ఈ రకంగా ప్రూవ్ చేయాలి. ఏం లేదు వీళ్ళు ఇలా ఇచ్చినప్పుడు దీన్ని ఈక్వల్ టు కే అనుకోవాలా. సో ఇది ఈక్వల్ టు కే ఇది ఈక్వల్ టు కే ఇది ఈక్వల్ టు కే ఇది ఈక్వల్ టు కే. సో దానికి మనం ఏం చేసినాం 1/x ఇక్కడ పెట్టుకున్నాం. అప్పుడు ఇది క్యాన్సిల్ అవుతుంది. ఈక్వల్ టు కే 1/x వస్తుంది. బీకు కూడా 1/y వస్తుంది. కే దీనికి 1/z వస్తుంది. దీనికేమో 1/w వస్తుంది. ఏబీ ఈక్వల్ టు సిడి అన్నారు. సో ఏబీ రాసుకొని ఈక్వల్ టు సిడి రాసుకుందాం. సో అప్పుడు ఏ టు ద పవర్ ఏ టు m ప్లస్ n ఈ పవర్స్ యాడ్ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది సేమ్ ఉందనుకో m ఈక్వల్ టు n అవుతుంది. సో ఇది ఈక్వల్ టు ఇది n అయింది. నెక్స్ట్ వచ్చేసి ఇది లాస్ట్ అండ్ చివరిది చూడండి. ఈ రకంగా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే వీళ్ళు ఏమి ఇచ్చినారు ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేసి 5.2 x ప్లస్ 3 మైనస్ 7 ఇవి మీకు షార్ట్ క్వశ్చన్స్కి యూజ్ అయితే వస్తే ఇలా ఇచ్చి 2x ప్లస్ 1 6.2 x ఇచ్చినారు. ఈక్వల్ టు వీళ్ళు ఏమన్నారు 3/2 రావాలన్నారు. అదో ఇది ఈక్వల్ టు 3/2 రావాలన్నారు. చూడండి మనకి ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చినారు ఇది ఇచ్చినారు. అప్పుడు ఏం చేయాలంటే ఇది ఏ టు ది పవర్ m ప్లస్ n అంటే ఏంది ఏ టు ది పవర్ m ఇంటూ n మైనస్ 7 ఏ టు ది పవర్ m ప్లస్ అంటే ఏ టు ది పవర్ m ఇంటూ ఏ టు ది పవర్ n ఏ టు ది పవర్ m ఇంటూ ఏ టు ది పవర్ n ప్లస్ 6.2x. ఓకే ఇందులో నుంచి మనం 2x కామన్ తీసుకున్నాం అనుకో ఇది ఉంది. సో 2x పోతే ఇక్కడ వస్తుంది 5 2 క్యూబ్ వస్తుంది. మైనస్ 7 2 స్క్వేర్ వస్తుంది. డివైడెడ్ బై ఇందులో కూడా 2x కామన్ తీస్తే మనకి ఏమొస్తుంది 2 ప్లస్ 6 వస్తుంది. 2x డివైడెడ్ బైలో ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు 2 క్యూబ్ అంటే ఎంత 8. ఇక్కడేమో మైనస్ 7 ఇంటూ 4 2 స్క్వేర్ అంటే 6 ప్లస్ 2 8 5 8 జా 40 మైనస్ 7 4 జా 28 సారీ డివైడెడ్ బై 8. సో 40 మైనస్ 28 వచ్చేసి మనకి ఎంత వస్తుంది 12 వస్తుంది డివైడెడ్ బై 8. సో నెక్స్ట్ ఇది 4 2 జా 4 3 జా అంటే 3 డివైడెడ్ బై 2 వస్తుంది. సో వీళ్ళు అదే ఫైండ్ అవుట్ చేయమన్నారు కదా 3 డివైడెడ్ బై 2 వచ్చిందా. సో ఇదే అనమాట ఈ రకంగా చేయాలి. నెక్స్ట్ వచ్చేసి అదే ఇది బీ ప్లస్ ఏ మీకు అన్ని ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ఏ ప్లస్ బి నెక్స్ట్ ఏ ప్లస్ బి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పార్ట్ ఏ చూడండి అక్కడ ఇవన్నీ
ఏదో ఏ ప్లస్ బి ఇది అనేది ఏంది అదో ఈక్వల్ టు 0 అన్నారు. ఇది ఏంది ఏడి మైనస్ బీసీ చేయాలి. ఈక్వల్ టు ఏడి మైనస్ బీసీ చేసి అక్కడికి ఎండ్ అయిపోతుంది. కానీ వాళ్ళు ఈక్వల్ టు 0 అన్నారు కాబట్టి దానికి ఈక్వల్ టు 0 పెట్టుకొని ఏ అనేది ఏ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఏ ప్లస్ బి పార్ట్ ఏ ఆల్రెడీ పార్ట్ ఏలో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పార్ట్ ఏ చూడండి, పార్ట్ ఏ చూశాక పార్ట్ బి చూడండి. ఇక్కడ 5a మైనస్ 2b ఇవన్నీ కూడా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ చేయండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇవన్నీ కూడా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇవన్నీ మీకు జస్ట్ చూపిస్తున్నాయి రకంగా ఉంటాయని ఏదో ఇవన్నీ కూడా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ ఇది అనేది చూడండి కదా, వీళ్ళు ఏమన్నారు ఇక్కడ ఏ ట్రాన్స్పోజ్ అన్నారు. అంటే ఏకు ట్రాన్స్పోజ్ అంటే ఇవన్నీ కూడా మనకు ఏమన్నా ఇవన్నీ రో ఉంది కాబట్టి కాలం అవుతుంది. సో రో ఉంది కాబట్టి కాలం అవుతుంది. సో మళ్ళీ దీనికి ట్రాన్స్పోజ్ అన్నారు. ఇది అనేది నేను ఏ ట్రాన్స్పోజ్ మాత్రమే చెప్పాను ఇంతవరకు. సో ఇది అనేది రో అనేది కాలం అయింది, ఈ రో అనేది కాలం అయింది, అది ట్రాన్స్పోజ్. మళ్ళీ వీళ్ళు ఏమన్నారు ఏ ట్రాన్స్పోజ్కి మళ్ళీ ట్రాన్స్పోజ్ అన్నారు. అంటే దీనికి ఇంకో ట్రాన్స్పోజ్ చేస్తే ఏమైపోతుంది, ఈ కాలం అనేది రో అవుతుంది. అవునా, ఈ కాలం అనేది ఆటోమేటిక్గా రో అవుతుంది. అంటే ఇప్పుడు దీనికి ఆల్రెడీ ట్రాన్స్పోజ్ చేస్తే మనకి ఏమొచ్చింది 2 7 3 4 - 5 6 వచ్చింది. మళ్ళీ దీనికి ట్రాన్స్పోజ్ చేస్తే ఈ రో అనేది ఈ కాలం అనేది ఏమైపోతుంది రో అవుతుంది. అంటే 2 7 3 అంటే ఇది అనేది కాలం అనేది రో అవుతుంది. అంటే 4 - 5 6 అంటే ఆటోమేటిక్గా ఏమైపోతుంది వాళ్ళు ఏ ట్రాన్స్పోజ్ మళ్ళీ ట్రాన్స్పోజ్ ఈక్వాలిటీ ఇది ఏమైపోతుంది మళ్ళీ ఈ ఏనే అయిపోతుంది. అదే ప్రూవ్ చేయమన్నారు కదా చేసినారు. సో ఇది ఏబి ఈక్వల్ టు బిఏ కదా, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ పార్ట్ ఏలు ఇవన్నీ వీటికి సంబంధించినది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో పార్ట్ ఏ అనేది మీరు స్కిప్ చేయకుండా చూడండి, పార్ట్ ఏ చూశాకనే పార్ట్ బి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.